టీవీ సార్ ఎస్ సార్ ఓకే టీవీలో ఇది వస్తుందండి. తర్వాత అలానే ఇక్కడ లైవ్ డెమాన్స్ట్రేషన్ చూపించడం కోసం మళ్ళీ ఇక్కడ బాటిల్స్ ఇవన్నీ ఇలా ఉంటాయి అనమాట. మొత్తం అన్ని కూడా క్లియర్ గా అన్ని బాటిల్స్ ఇవన్నీ చూపిస్తూ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. కాబట్టి అందరు కూడా ఈ రెండు చోట్ల ఉంటుంది. నేను మధ్యలో ఇక్కడ నిలబడి ఉంటాను. ఇటు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇది చూపిస్తాను, అలానే లైవ్ డెమాన్స్ట్రేషన్ అప్పుడు అది చూపిస్తాను. ఒకసారి అందరు కూడా అలర్ట్ గా ఉండండి. స్టార్ట్ చేద్దాం. సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. నా పేరు వెంకట్ అండి, ఫ్రమ్ హైదరాబాద్. సో మోస్ట్ వెల్కమ్ టు అయోనియా అయనైజ్డ్ వాటర్. సో ఈరోజు మనం పుట్టినప్పటి నుంచి లాస్ట్ బ్రీత్ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ అయిన కొన్ని విషయాల్లో మనకి వాటర్ ఒకటి. మనం ఫుడ్ తినకుండా కొన్ని రోజులు ఉండగలుగుతాం, గాలి పీల్చకుండా కొన్ని నిమిషాలు మాత్రం ఉండగలుగుతాం. కానీ వాటర్ తాగకుండా 1 or 2 days ఉంటేనే మనకి ఆ బాడీ మొత్తం కూడా డీహైడ్రేషన్ మనకి రకరకాల హెల్త్ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. సో అంటే ఎవరైనా ఇందా సార్ అన్నట్టు ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా కానీ మంచినీళ్ళు తాగుతారని అడుగుతాం. సో మంచినీళ్ళకి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే లాస్ట్ బ్రీత్ వరకు కూడా మనకి మంచినీళ్ళు అనేది చాలా అవసరం. సో ఇంత ముందు రోజుల్లో వాటర్ బాగుండేది కాబట్టి మనం చాలా హెల్తీగా ఉన్నాం. కానీ ప్రెజెంట్ డేస్ లో ఏంటంటే వాటర్ అంతా కూడా పొల్యూషన్ అవడం వల్ల మనకి రకరకాల హెల్త్ ఛాలెంజెస్. అంటే బాడీలో 70% వాటరే ఉంటుంది, ప్రతి ఆర్గాన్ లో కూడా 70% వాటరే ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం వాటర్ గురించి, వాటర్ ఏంటి, వాటర్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎలాంటి వాటర్ తాగాలి, మన ప్యూర్ అయోనియా వాటర్ తాగడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, అన్ని కూడా లైవ్ డెమాన్స్ట్రేషన్స్ తో మన నార్మల్ వాటర్ ఈ వాటర్ డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. ఒకసారి మనం అందరం కూడా మళ్ళీ ఒకసారి సబ్జెక్ట్ లోకి వెళ్దాం. సో లైన్ స్ట్రీమ్ తరపున ఈ డెమాన్స్ట్రేషన్ చెప్పడానికి అవకాశం ఇచ్చిన లైన్ సార్కి, లైన్ స్ట్రీమ్ కి, లైన్ జూమ్ యూనివర్సిటీకి అందరికి థ్యాంక్స్ చెప్తూ సెషన్ లోకి వెళ్తున్నాండి. వెల్కమ్ టు అయోనియా వరల్డ్. సో ఈ రోజు మనం ఇప్పటి వరకు మనం ఏంటంటే మున్సిపల్ వాటర్ తాగుతూ ఉన్నాం, అలానే అంతకంటే ముందు గ్రౌండ్ వాటర్ తాగాం. గ్రౌండ్ వాటర్ తాగిన కాడి నుంచి మున్సిపల్ వాటర్, తర్వాత ఆర్ఓ వాటర్, ఇలా అన్ని అప్డేట్స్ వస్తా ఉన్నాయి. సో ఈ రోజు మనం ఏంటి ఇంట్రడ్యూస్ అవుతుంది అయనైజ్డ్ వాటర్ అండి. అందుకే వెల్కమ్ టు అయోనియా అయనైజ్డ్ వరల్డ్. సో మనకి ఈ డివైస్ మనకి తీసుకొచ్చిన మన సిఎండి గారు ఉమేష్ సింగ్లా గారు. సో బిజినెస్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మనందరి కోసం ఇలాంటి డివైస్ ని ఒక ట్రెడిషనల్ మార్కెట్ లో ఫస్ట్ తీసుకొచ్చారు. దాని తర్వాత మనకి కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. అలానే మన అంకుష్ వాట్స్ గారు, మన కంపెనీ డైరెక్టర్, వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ బిజినెస్ ఆపరేషన్స్ అన్నింటిలో కూడా. అలానే మన రాజేంద్ర ప్రసాద్ గారు. సో రాజేంద్ర ప్రసాద్ గారు ఫైనాన్స్ రంగంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మన కంపెనీ సిఇఓ ఆల్రెడీ వెన్ మీకు తెలుసు. అలానే ఇంకొక అద్భుతమైన వ్యక్తి అండి. ఒక ట్రెడిషనల్ మార్కెట్ లో ఉన్న అయోనియాని మనందరి లైఫ్ చేంజ్ చేయడం కోసం మనకి ఈ బిజినెస్ లోకి మనకి అయోనియాని ఇంట్రడ్యూస్ చేసిన లైన్ ప్రసాద్ గారికి మనందరం థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్తూ వాటర్ లోకి వద్దాము. ఈ రోజు డ్రింకింగ్ వాటర్ గురించి మాట్లాడదాం. మనం పుట్టినప్పటి నుంచి లాస్ట్ వరకు మనం వాటర్ తాగుతూనే ఉంటాం. ఆ వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ వాటర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. బాడీలో 70% వాటరే ఉంటుంది. అందుకే వాటర్ గుర్రం మొత్తం బొమ్మ మొత్తం కూడా పెట్టడం జరిగింది ఇక్కడ. సో ఫస్ట్ మనకి హెల్త్ ఇంపార్టెంట్ అండి. మనం సైంటిఫిక్ గా చూస్తే అసలు మనిషి మానవ దేహం ఎలా తయారవుతుందని చూస్తే యాటమ్ తో మొదలై మాలిక్యూల్, మైక్రో మాలిక్యూల్, ఆర్గానే, సెల్, టిష్యూ, ఆర్గాన్ సిస్టమ్, అంటే టోటల్ గా మనిషి తయారవుతున్నాడు. ఇలా అన్ని యాటమ్స్ తో తయారైన మనిషిలో ప్రతి మనిషిలో కూడా 37.2 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. సెల్స్ నిర్మాణం మనిషి. ఇక్కడ కనబడుతున్న ఈ వ్యక్తి పేరు డాక్టర్ లైనస్ పాలింగ్ అండి. ఈయన ఏం చెప్తున్నా అంటే మనిషి కింద సఫిషియెంట్ గా మూడు క్వాంటిటీస్ సఫిషియెంట్ గా ఉంటే ఎటువంటి హెల్త్ డిసీజ్ లేకుండా 120 సంవత్సరాల వరకు బతకొచ్చు అని చెప్పి ప్రూవ్ చేశారు ఈ పేరు డాక్టర్ లైనస్ పాలింగ్. ప్రపంచంలో 2 సార్లు నోబెల్ ప్రైజ్ పొందిన వ్యక్తుల్లో ఈయన ఒకరు. ఈయన చెప్పిన 3 థింగ్స్ ఏంటంటే హెల్దీ ఎయిర్, హెల్దీ ఫుడ్, హెల్దీ వాటర్. అంటే ఆరోగ్యకరమైన నీరు, ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన వాతావరణం. ఇప్పుడు మనం వాతావరణం విషయానికి వస్తే మనం చిన్నప్పుడు పొలాలకు వెళ్ళినప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉండేది, అడవులకు వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు మనకి ఇష్టం లేకపోయినా మనం ఉండే జోన్ వచ్చేసి ప్రజెంట్ జోన్ ఇదండి. దీనివల్ల ఈ గాలిని మనం వద్దు అని సరే పీల్చేస్తుంది, దీన్ని మనం మార్చలేకపోతున్నాం. సో దీనివల్ల మన ఆయుష్ తగ్గడానికి ఇది ఒక మేజర్ రీజన్ అవుతుంది. అలానే ఫుడ్ కూడా ఒక 30 years బ్యాక్ ఎటువంటి పురుగు మందులు లేకుండా పంటలన్నీ కూడా చాలా న్యాచురల్ గా పండించేవాడు. కానీ ఇప్పుడు మీ అందరూ తెలుసు ప్రతిదానికి కూడా పురుగు మందులు కొడుతున్నారు, ఇంజక్షన్లు చేస్తున్నారు, మైనింగ్ కోటింగ్లు వేస్తున్నారు. ఇవి ఇంటికి తీసుకొచ్చి మనం ఎంత క్లీన్ చేసినా ఎంతో కొంత మనం లోపలికి వెళ్ళి దానివల్ల మనకు నష్టం జరుగుతూనే ఉంది. అలానే నెక్స్ట్ వాటర్. చిన్నప్పుడు మనం ఇలా కాలువలో నీటిలో, చెరువుల్లో వాటర్, బావుల్లో వాటర్, బోరింగ్ పంప్ వాటర్ లేదా చలమల వాటర్ తాగి చాలా హెల్దీగా ఉన్నాం. ఎందుకంటే భూమిలో పై పొరల్లో ఉండే వాటర్ లో మంచి మినరల్స్ ఉంటాయండి, పైన పొరలు. కానీ ఎప్పుడైతే మనం డెప్త్కి వెళ్తూ ఉన్నామో డెప్త్కి వెళ్ళే కొద్ది దానిలో ఎసిడిక్ మినరల్స్ ఎక్కువ మనకి నష్టం జరుగుతూ ఉంది. సో ఈ పైన వాటర్ మనం తాగినప్పుడు చాలా హెల్దీగా ఉన్నాం. కానీ ఇప్పుడు భూమిలో పై పొరల్లో ఉన్న వాటర్ మొత్తం కూడా పొల్యూషన్ అయిపోయింది, కంటామినేషన్ జరిగింది. ఆ డేంజరస్ కెమికల్స్ ఇవన్నీ కలవటం వల్ల చాలా కంటామినేషన్ జరిగి
మనం ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగలేని పరిస్థితికి వచ్చాం. సో అందుకని మనందరం ఏం చేస్తాం, ఇప్పుడు ఆర్ఓ వాటర్ తాగడం మొదలు పెట్టాం. ఈ ఆర్ఓ వాటర్ అంటే రివర్స్ ఆస్మోసిస్ వాటర్ అంటారండి. మన వాటర్ లో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే టీడీఎస్ అంటారు, టోటల్ డిజాల్వ్ సాలిడ్స్. ఆ టీడీఎస్ అనేది భూమిలో భూగర్భ జలాల లోపలికి వెళ్లే కొంత టీడీఎస్ అనేది పెరిగి ఆ వాటర్ మనం తాగలేకపోతున్నాం కాబట్టి ఆ టీడీఎస్ ని కంట్రోల్ చేసుకోవడానికి మనం తీసుకున్న సిస్టమే ఆర్ఓ సిస్టమ్, రివర్స్ ఆస్మోసిస్. అంటే ఒక విధంగా దీన్ని డెడ్ వాటర్ అంటారు, ఎందుకంటే దీనిలో ఎటువంటి మినరల్స్ ఉండవు. అది సేఫ్ జోన్ విత్ దిస్ ఆర్ఓ సిస్టమ్ అంటే నో అనే చెప్పాలి. ఎందుకు, భూమిలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం అలా ఇలా ఆల్కలైన్ మినరల్స్ ఉంటాయి, అలానే క్లోరిన్, ఫ్లోరిన్, సల్ఫేట్స్, బ్రోమైడ్స్ లాంటి ఎసిడిక్ మినరల్స్ ఉంటాయి. కానీ ఇలాంటి ఆల్కలైన్ మినరల్స్ అనే మనకు కావాలి. మనం తాగడానికి బెస్ట్ టీడీఎస్, ఈవెన్ WHO కూడా చెప్తుంది ఏంటంటే 100 నుంచి 150, 200, మంచి గ్రౌండ్ వాటర్ కన్నా బాగుంటే 300 వరకు తీసుకోవచ్చు అని చెప్తుంది. అయితే ఎందుకు ఈ మినరల్స్ అని మన బాడీకి కావాలంటే, సపోజ్ ఇప్పుడు మనకి మన వాటర్ లో ఇలాంటి ఆల్కలైన్ మినరల్స్ ఉండాలండి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్ ఇలాంటివి ఉండాలి. అంటే ఒక్కొక్క దాని వల్ల మనకు ఒక్కొక్క బెనిఫిట్ జరుగుతుంది. ఇప్పుడు మనకి పొటాషియం తగ్గింది అనుకోండి, బీపీ సార్ మీట్ పెట్టుకోండి సార్, ఎవరు ఆన్లో ఉంది, అలా కిడ్నీ స్టోన్స్ రావడం జరుగుతా ఉంది. అలానే కొన్ని మినరల్స్ ఐరన్ మిస్ అవ్వడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇమ్యూని సిస్టమ్ దెబ్బతింటం, బాడీ టెంపరేచర్ సరిగ్గా మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. అలానే బ్లడ్ బీపీ లెవెల్స్ పెరుగుతుంది, సోడియం, జింకుల వల్ల ఇలా హార్ట్ ఫంక్షనింగ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇలా ఒక్కొక్క మినరల్ వల్ల ఒక్కొక్క బెనిఫిట్ ఉందండి మొత్తం. సో ఇలాంటి మినరల్స్ అనేవి లేకపోవడం వల్ల మనకు తెలియకుండానే మనం అనారోగ్య పాలవుతా ఉన్నాం. సో WHO కూడా ఏం చెప్తుందంటే, ఇప్పుడు అంటే ఈ ఆర్ఓ వాటర్ మంచిది కాదు, తాగొద్దు అని చెప్పి మనం చెప్పుకోవడం కాదు, ఈవెన్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, డిసీజ్ అండ్ ఎర్లీ డెత్ ఈస్ మోర్ లైక్లీ టు బి సీన్ విత్ ద లాంగ్ టర్మ్ డ్రింకింగ్ ఆఫ్ డిస్టిల్ వాటర్ అంటే రివర్స్ ఆస్మోసిస్ వాటర్. అంటే ఎక్కువ కాలం పాటు ఆర్ఓ వాటర్ తాగడం వల్ల ఎర్లీ డెత్ వస్తుందని చెప్పి వాళ్ళు వెబ్సైట్ లో పెట్టారు. దీనికి కారణం ఒకే ఒక కారణం ఏంటంటే దానిలో టీడీఎస్ బాగా తక్కువ ఉంటుంది. అలాగని మరి టీడీఎస్ ఎక్కువ పెంచుకొని తాగుదామంటే దానిలో ఆల్కలైన్ మినరల్స్ తో పాటు ఎసిడిక్ మినరల్స్ కూడా పెరగడం వల్ల మనం పూర్తిగా తాగలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మనం ఈ విధంగా మనం ఆర్ఓ వాటర్ తాగొద్దని చెప్తుంది. ఇక్కడ టీడీఎస్ కూడా ఇచ్చారు చూడండి, 0 నుంచి 150. ఓకే, 150 నుంచి 300 ఎక్సలెంట్ అన్నారు. ఒక టైంలో, ఇప్పుడు కాదు, ఒక టైంలో అంటే మనం చిన్నప్పుడు భూమిలో పై పొరలో వాటర్ ఉన్నప్పుడు ఓకే, కానీ ఇప్పుడు మనకైతే ఒక 100, 150 అయితే సరిపోతుంది. అలానే మనం రోజు పేపర్ కటింగ్స్ చూస్తాం, భూగర్భ జలాలు విషపూరితం, కేంద్ర షాకింగ్ కామెంట్స్, అలానే ఆర్ఓ నీరు మరణానికి కారణం కావచ్చు, ఆర్ఓ నీటితో జాగ్రత్త. కొంతమంది వాన నీరు తాగుతూ ఉంటారు. మీరు వాన నీరు కూడా వర్షం పడినప్పుడు మీరు వాటర్ పట్టుకొని దానిలో కానీ pH డ్రాప్ చేసి చూస్తే అది కూడా ఎసిడిక్ లో ఉంటుందండి. అలానే మినరల్ వాటర్ అదో భ్రమ, డబ్బాల గొప్ప నీళ్ళు, శుద్ధమా వ్యర్థం, ఇలాంటి పేపర్ కటింగ్స్ మనం చూస్తూనే ఉంటాం. మనం ఈవెన్ సుప్రీం కోర్టు కూడా ఆ టీడీఎస్ తక్కువ ఉండడం వల్ల ఇలాంటి ఆర్ఓలని బ్యాన్ చేయని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇంట్రడక్షన్ మాత్రం, మేము వరుసగా ఇప్పుడు మనం పాయింట్లకు వస్తున్నాం. మరి ఇలాంటి వాటర్ మన బాడీకి ఎందుకు, మనం దీని గురించి ఒక గంట సేపు క్లాస్ పెట్టుకొని దీని గురించి లైవ్ డెమాన్స్ట్రేషన్ చూస్తే ఎందుకు తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, మన బాడీలో 75%, బ్రెయిన్ లో 75% వాటర్ ఉంటుంది, బ్లడ్ లో 83% వాటర్ ఉంటుంది, లంగ్స్ లో 80% ఉంటుంది, హార్ట్ లో 79 ఉంటుంది, అలానే లివర్ లో 72, కిడ్నీస్ లో 83, ఈవెన్ బోన్స్ లో కూడా ఉంది. మన బోన్స్ లో కూడా 22% వాటర్ ఉంటుంది. చిన్న పిల్లలకు వంగినట్టుగా మనకి మన బోన్స్ ఉండే కొంత మన బోన్స్ లో వాటర్ డెన్సిటీ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ గట్టి ఫోర్స్ఫుల్ గా అంటే ఇరిగిపోతాయి తప్ప మనం ఉంచలేకపోతున్నాం. అలా బాడీలో 70% ఉన్న వాటర్, మన బాడీలో జరిగే ప్రతి ప్రక్రియ కూడా మస్ట్ అండ్ షుడ్ గా వాటర్ కావాలి. ఇప్పుడు సపోజ్ మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రిషన్, ఆక్సిజన్ అంతా సెల్స్ అందాలి అంటే కంపల్సరీ వాటర్ కావాలి. మన బాడీ టెంపరేచర్ మెయింటైన్ కావాలంటే వాటర్ కావాలి. బాడీలో తయారైన వేస్ట్ అంతా రిమూవ్ అవ్వాలంటే వాటర్ కావాలి. అలానే కుషనింగ్ ఇదంతా అంటే ప్రతిదీ మన బ్రెయిన్ సరిగా పనిచేయాలంటే కూడా వాటర్ కావాలి. సో ఇంత ఇంపార్టెంట్ అయిన వాటర్ మనం ఎలాంటి వాటర్ తాగాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఇలాంటి వాటర్ గురించి కొన్ని రీసెర్చెస్ జరిగినాయండి. ప్రపంచంలో ఒక 5 ప్లేసెస్ లో మిరాకిల్ వాటర్ ఉంది. 5 మిరాకిల్ వాటర్ ఇన్ ద వరల్డ్ అని మనం కనుక చెక్ చేస్తే, ఒకటి మెక్సికోలో ఉంది, రెండోది జర్మనీలో ఉంది, మూడోది ఫ్రాన్స్ లో ఉంది, నాలుగోది మక్కా జంజం వాటర్ అంటారు. ఎవరైనా మనకి ఫ్రెండ్స్ ఉంటే ముస్లిం ఫ్రెండ్స్ చిన్న చిన్న బాటిల్స్ గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. అలానే ఐదోది గంగా వాటర్, హిమాలయస్ లో గంగా పుట్టిన ప్రదేశం గంగోత్రి. ఈ 5 ప్లేసెస్ లో ఉన్న వాటర్ విశిష్టత ఏంటంటే, ఎవరినైనా పేషెంట్ ని తీసుకెళ్లి వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నప్పుడు సమస్యతో పాటు వాళ్ళు వాడే మెడికేషన్ తో పాటు ఈ వాటర్ తాపిస్తూ ట్రీట్ చేయడం వల్ల తగ్గుతా ఉంది. అసలు ఎందుకు జరుగుతుందని చెప్పి సైంటిస్టులు ఈ 5 ప్లేసెస్ లో కనుక వాటర్ తీసుకొచ్చి రీసెర్చ్ చేస్తే, ఈ వాటర్ లో కామన్ గా 3 ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఒకటి యాంటీ ఆక్సిడేషన్, 2 ఆల్కలైనైజేషన్, మూడోది మైక్రో క్లస్టరింగ్. ఈ 3 ప్రాపర్టీస్ ఉండడం వల్ల దీన్ని మిరాకిల్ వాటర్ అంటారు. ఇప్పుడు మనం చూడబోతుంది కూడా ఏంటంటే, మనం తాగబోయే రెగ్యులర్ వాటర్, మనం తాగబోయే అయోనియా వాటర్ లో కూడా ఇలాంటి 3 ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడేషన్, ఆల్కలైనైజేషన్, మైక్రో క్లస్టరింగ్, ఈ వర్డ్స్ మన నోటికి రావాలి. రైట్. తర్వాత ఇంకొక ప్లేస్ ఉందండి, హంజా పీపుల్ అంటారు. ఇక్కడ కింద కనబడుతున్న పీపుల్ వీళ్ళు హంజా పీపుల్ అంటారు.
వీళ్ళు ఎప్పటికీ 120 సంవత్సరాల దాకా బతకడమే కాకుండా ఈవెన్ 70-80 సంవత్సరాల వయసులో కూడా పిల్లల్ని కంటున్నారు. మన పాకిస్తాన్ బోర్డర్ లో, పాకిస్తాన్ లో ఉంటుంది హంజా అనే ప్లేస్. వీళ్ళు ఇంత హెల్దీగా ఎలా ఉన్నారని చెప్పి ఈయన డాక్టర్ హెన్రీ కొండా అని చెప్పి వాళ్ళ మీద 60 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేస్తే ఆయన కనుక్కున్న విషయం ఏంటంటే వీళ్ళు తాగే హంజా వాటర్ లో ఆల్కలైన్ pH ఎక్కువ ఉంది, అలానే యాక్టివ్ హైడ్రోజన్ ఉండటం వల్ల ఇలా హెల్దీగా ఉన్నారని చెప్పి కనుక్కున్నందుకు ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అంటే ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్నందుకు కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన విషయాలే మాట్లాడుతున్నామండి. సో ఇది కూడా ఒక ప్లేస్ ఉంది. ఇట్లా మొత్తం ఆ 5 ప్లేసెస్, ఇది ఒక ప్లేస్, 6 ప్లేసెస్ ఉన్నాయి. మనం రెగ్యులర్ గా వెళ్ళి అక్కడ నుంచి వాటర్ తెచ్చుకోలేము, మనందరం వెళ్ళి అక్కడ నివసించలేము. సో దీనికి ఏమన్నా పరిష్కారం ఉందా అని చెప్పి సైంటిస్టులు అనుకుంటూ ఒక వండర్ఫుల్ సొల్యూషన్ చూసారంటే అదే అయనైజ్డ్ వాటర్. అక్కడ ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో యాంటీ ఆక్సిడేషన్, ఆల్కలైనేషన్, మైక్రో క్లస్టరింగ్ అండ్ యాక్టివ్ హైడ్రోజన్ ఇవందో అవే ప్రాపర్టీస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగించుకొని ఒక డివైస్ ద్వారా మన ఇంట్లో మనం ఉండి మన వాటర్ ని జస్ట్ కన్వర్ట్ చేసుకుంటూ ఇలాంటి అయనైజ్డ్ వాటర్ మనందరం కూడా తాగడానికి అవకాశం ఇచ్చిన పీరోఐకి ఒకసారి మనందరం కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ మనం ప్రాపర్టీస్ లోకి వెళ్దాం. ఈవెన్ డాక్టర్లు కానీ, సైంటిస్టులు కానీ, అలానే నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కానీ, వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనిషికి అసలు అనారోగ్య సమస్య రావడానికి కారణం ఏంటని చూస్తే మొత్తం మీద 3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఆక్సిడేటివ్ స్ట్రెస్, 2 ఎసిడిక్ స్ట్రెస్, 3 హైపోక్సియా. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటంటే మన సెల్స్ డ్యామేజ్ అవడం వల్ల వచ్చేదాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. దీనికి రెమెడీ ఏంటంటే యాంటీ ఆక్సిడేషన్. అలానే ఎసిడిక్ స్ట్రెస్ అంటే మనం తీసుకునే ఫుడ్, మనం తీసుకునే వాటర్, మనం పీల్చే గాలి ఎసిడిక్ అవ్వడం వల్ల మన బాడీ అంతా కూడా ఎసిడిక్ అవుతుంది. ఎసిడిక్ స్ట్రెస్ కి విరుగుడు ఏంటంటే ఆల్కలైనేషన్. 3 హైపోక్సియా అంటారు. అంటే మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రిషన్ కానీ, ఆక్సిజన్ కానీ సెల్స్ దాకా అందకపోవడాన్ని హైపోక్సియా అంటారు. దీనికి రెమెడీ ఏంటంటే మైక్రో క్లస్టరింగ్. సో ఇప్పుడు ఈ 3 ప్రాపర్టీస్ తోనే మనం ఈ అయోనియా నుంచి వాటర్ ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాము. సో ఫస్ట్ ప్రాపర్టీ నెంబర్ 1, ఇప్పటివరకు నేను చెప్పినంత ఇంట్రడక్షన్ అండి. ఇప్పుడు మనం చూడబోయే మెయిన్ ప్రాపర్టీస్ 3 ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ యాంటీ ఆక్సిడేషన్ అంటారు. యాంటీ ఆక్సిడేషన్ అంటే తెలుసుకున్న అసలు ఆక్సిడేషన్ అంటే ఏంటంటే రస్టింగ్ ప్రాసెస్, పాడైపోవడం. ఇప్పుడు ఒక యాపిల్ కట్ చేసినప్పుడు బాగుంది, ఒక గంట 2 గంటల తర్వాత చూస్తే మొత్తం బ్లాక్ అయిపోయింది. అలానే అరటి పండ్లు కానీ, వంకాయలు కానీ, ఫ్రూట్స్ కానీ ఇవన్నీ పాడైపోవడం, అంటే పాడైపోవటాన్ని ఆక్సిడేషన్ అన్నారు. అలానే ఇనుము అయితే తుప్పడుతుంది. అలానే బంగారం కూడా జరుగుతుందండి ఆక్సిడేషన్, కాపర్ పైప్స్ జరుగుతా ఉంది. అలానే మనుషుల్లో కూడా ఏమవుతుందంటే చిన్న వయసులోనే పెద్ద వయసులా కనబడటం, తొందరగా ముసలి అవటం, తొందరగా మరణించడం జరుగుతుంది ఈ ఆక్సిడేషన్ అనే ప్రక్రియ. ఆక్సిడేషన్ లీడ్స్ టు ఎర్లీ ఏజింగ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ది రేట్ ఆఫ్ ఆక్సిడేషన్ డిపెండ్స్ అపాన్ ద నంబర్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ జనరేట్ ఇన్ హ్యూమన్ బాడీ. మరి ఈ ఆక్సిడేషన్ ఎందుకు జరుగుతుందంటే మన బాడీలో రకరకాల కారణాలతో ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతా ఉన్నాయి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, ఎక్సెసివ్ వర్క్ లోడ్ వల్ల, స్ట్రెస్ వల్ల, సన్ వల్ల, ఇంజురీస్ వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల, ఎక్కువ టాబ్లెట్స్ తీసుకోవడం ద్వారా, మొబైల్ రేడియేషన్ ద్వారా, స్మోకింగ్ ద్వారా, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఏజింగ్, భూమిలో కొన్ని సాయిల్స్ మిస్ అవడం, పూర్ న్యూట్రిషన్, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, ఇలా చాలా కారణాలతో మన బాడీలో ఫ్రీ రాడికల్స్ జనరేట్ అయ్యి అవన్నీ కూడా మన హెల్దీగా ఉండే అన్ని పార్ట్స్ మీద దాని ఎఫెక్ట్ అవుతుంది. హెల్దీగా ఉండే హార్ట్, స్కిన్, కిడ్నీ, జాయింట్స్, లంగ్స్, బ్రెయిన్, ఇమ్యూని సిస్టమ్, బ్లడ్ వెజల్స్, మల్టీ ఆర్గాన్స్, ఐస్, ఇవన్నీ దెబ్బతింటా ఉన్నాయి బికాస్ ఆఫ్ ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల. అసలు మరి అందరూ రోజు ఫ్రీ రాడికల్ అని మనం చాలా సార్లు వింటూ ఉన్నాం. అసలు ఫ్రీ రాడికల్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఆక్సిజన్ తీసుకుంటే ఒక 8 ఎలక్ట్రాన్స్ ఉండండి, 8 ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటుంది స్టేబుల్ మాలిక్యూల్. ఎప్పుడైతే దానిలో ఒక ఎలక్ట్రాన్ ఒక కారణంతో మిస్ అయిందో దాన్ని ఫ్రీ రాడికల్ అంటారు. ఈ రాడికల్ ఏం చేస్తుందంటే దాన్ని స్టేబుల్ చేయడానికి ఎక్కడన్నా ఎలక్ట్రాన్ దొరుకుతుందని వెయిట్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు మనం తీసుకునే ఫుడ్స్ అంటే కొన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్, ఇలాంటి వాటిలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ అవుతాయి. కానీ మనం ఇచ్చే ఫుడ్ ఏమో వందల్లో వేలల్లో ఉంది యాంటీ ఆక్సిడెంట్స్, మనకి జరిగే నష్టం లక్షల్లో కోట్లలో ఉంది. అందుకని ఆ ఫ్రీ రాడికల్ ఏం చేస్తుందంటే మన హెల్దీగా ఉండే సెల్ దగ్గర ఒక ఎలక్ట్రాన్, ఒక ప్రోటాన్ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ తీసుకొని ఇది న్యూట్రలైజ్ అవుతుంది, అప్పుడు ఈ సెల్ డ్యామేజ్ అవుతుంది. ఇలా 1 మిల్లీ మైక్రో సెకండ్ లో లక్షల ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ జరగటం వల్లే మనకి అన్హెల్తీ ఛాలెంజెస్, అంటే హెల్త్ అంతా కూడా ఖరాబ్ అవడం జరుగుతుంది, ప్రాబ్లం వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. ఒక యాపిల్ కట్ చేయక ముందు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది, బాగుంది, కొద్ది నిమిషాల తర్వాత పాడైపోయింది అనే విషయం మన కంటికి కనబడుతుంది. అలానే టమోటాస్ తీసుకున్నాం, ఒక వారం 10 రోజుల తర్వాత చూస్తే మొత్తం బూజు పట్టిపోయింది. ఇనుము చూస్తే కొన్ని నెలల తర్వాత తుప్పట్టిపోయింది. అంటే ఇవన్నీ పాడైపోయింది అనే విషయం మన కన్ను గమనించగలుగుతుంది. కానీ మనం ఒక గ్లాసులో వాటర్ తీసుకున్నప్పుడు ఈ వాటర్ ఇప్పుడు ఎలా ఉంది, రేపు ఎలా ఉందనే చూడటానికి మనకు తెలియదు. కాబట్టి వాటర్ పాడైపోయిందో లేదో మనకు తెలియదు. ఈ రోజు మనం చేయబోతున్న పని ఏంటంటే అసలు వాటర్ కూడా పాడవుతుందా, ఒకవేళ వాటర్ కూడా పాడైతే దాన్ని ఏదైనా మనం టెస్ట్ ద్వారా చేయొచ్చు అనేది ఫస్ట్ టెస్ట్ మనకి యాంటీ ఆక్సిడేషన్ టెస్ట్ అంటారు, ఓఆర్పి టెస్ట్ అంటారు, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్, ఓఆర్పి. ఈ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓఆర్పి అంటారు. దీనిలో ఓఆర్పి అనే దానికి ఒక మిషన్ ఉంటుంది, దీనిలో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. జనరల్ గా
ఈ ఓఆర్పి అనేది ప్లస్ ఓఆర్పి మైనస్ ఓఆర్పి ఉంటుంది. +100 +200 +300 +400 ఇలా ప్లస్ పెరుగుతూ ఉందంటే అర్థం ఏంటంటే ఆక్సిడేటింగ్ జోన్ పెరుగుతుంది, మన హెల్త్ కి మంచిది కాదు. అలానే -100 -200 -300 -400 ఇలా మైనస్ పెరుగుతూ ఉందంటే అర్థం ఏంటంటే ఇది యాంటీ ఆక్సిడేటింగ్ జోన్ లో ఉంది, ఇది చాలా మంచిది, గుడ్ ఫర్ అవర్ హెల్త్. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం మరి మనం తాగే వాటర్ లో ప్లస్ ఓఆర్పి ఉందా మైనస్ ఓఆర్పి ఉందా అని. దీనికోసం నేను 4 రకాల వాటర్ తీసుకున్నానండి. ఇక్కడ మనం రెగ్యులర్ గా తాగే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, అలానే అప్పుడప్పుడు తాగే సోడా, అలానే ఒక సాఫ్ట్ డ్రింక్, అలానే మన వాటర్ 9.5 pH తీసుకున్న వాటర్, మన డివైస్ నుంచి పట్టిన వాటర్. ఇప్పుడు ఒకసారి లైవ్ డెమో చూద్దాం. ఇప్పుడు నేను బాటిల్ ఇప్పుడే సీల్ తీసుకున్నాను. ఒక దానిలో నార్మల్ వాటర్ అంటే మనం రోజు తాగే ఒక నార్మల్ వాటర్ వస్తున్నాను. రెండో దానిలో అప్పుడప్పుడు తాగే సోడా, మూడో దానిలో సాఫ్ట్ డ్రింక్ ఇస్తున్నాను. ఇప్పుడు నాలుగో దానిలో మనం ఇప్పుడు ఏదైతే వాటర్ గురించి డిస్కస్ చేస్తున్నామో అయోనియా వాటర్ గురించి, అయోనియా వాటర్ తీసుకున్నాను. ఒకసారి మనం దీనిలో తీసుకున్నాం లాస్ట్ దానిలో. ఇప్పుడు మనం ఒకటి చూడాలి ఫ్రెండ్స్. ఫస్ట్ టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్, అంటే మనం తాగే వాటర్ లో ఎంత టీడీఎస్ ఉంది అనేది మనం ఫస్ట్ ఒకసారి చూద్దాం. అంటే జస్ట్ మనం రోజు ఆర్ఓ వాటర్ గురించి తెలుసుకుంటా ఉన్నాం కదా, ఆర్ఓ వాటర్ ఎంత టీడీఎస్ ఉంది ఇప్పుడే బాటిల్ ఓపెన్ చేస్తాం, దీనిలో చూద్దాం. కనబడుతుంది 60 ఉంది. అంటే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా పెంచారండి, ఇంతకుముందు 20 ఉండేది టీడీఎస్. అలానే ఇప్పుడు మన అయోనియా వాటర్ లో చూస్తే 138 179 139 కనబడుతుంది. రైట్, అంటే మనం సుమారుగా ఒక 100+ తోటి మనం వాటర్ తాగుతాం కాబట్టి మనం అది. ఇప్పుడు ఒకసారి మనం ఓఆర్పి టెస్ట్ చేద్దాం. ఓఆర్పి టెస్ట్ చేయడం కోసం మన దగ్గర ఓఆర్పి మిషన్ ఉంది. దీని ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అంటారు. దీనిలో ప్లస్ ఓఆర్పి ఉంటే డేంజర్ లో ఉన్నట్టు, మైనస్ ఓఆర్పిలో ఉంటే గుడ్ లో ఉన్నట్టు. ఫస్ట్ మనం ఆర్ఓ వాటర్ లో చెక్ చేద్దామండి. ఒక రీడింగ్ కనిపిస్తుంది ఇక్కడ 260 270 270 279 280. అంటే దీని ముందు ఏ సింబల్ లేదంటే ఇది ప్లస్ లో ఉన్నట్టే, 300 వరకు వచ్చింది. అంటే నార్మల్ గా మనం తాగే ఆర్ఓ వాటర్ కానీ, మున్సిపల్ వాటర్ కానీ, బోర్ వాటర్ కానీ, ట్యాప్ వాటర్ కానీ ఏది తీసుకున్నా కానీ సుమారు 200 నుంచి 300 వరకు ఉంటుందండి. అలానే సోడా చూస్తే సుమారుగా 425 427 430, అంటే 400 నుంచి 400 అబౌవ్ ఉంటుంది ఎనీ కార్బోనేటెడ్ డ్రింక్. అలానే ఒక సాఫ్ట్ డ్రింక్ ఇది ఆల్మోస్ట్ ఒక 500కి వచ్చేస్తుంది, 485 486. అంటే ఇవన్నీ కూడా ప్లస్ లోనే ఉన్నాయండి. ఫస్ట్ మనం మళ్ళీ దీనిలో పెట్టగానే చూడండి వెనక్కి తగ్గుతుంది రీడింగ్. సో మనం తాగే నార్మల్ వాటర్ కానీ, సోడా కానీ, కూల్ డ్రింక్ కానీ అన్ని కూడా ప్లస్ లో ఉన్నాయండి. ఇవన్నీ ఆల్రెడీ ఆక్సిడేషన్ అయిపోయింది. ఒక్కసారి మన అయోనియా వాటర్ లో చూద్దాము రీడింగ్. ఇక్కడ మైనస్ అనే సింబల్ కనబడుతుంది చూడండి, -786 -790. ఈ మైనస్ అనే సింబల్ మన అయోనైజ్డ్ వాటర్ లో మాత్రమే వస్తుంది. ఓకే, -800. ఇప్పుడు మళ్ళీ నేను యాసిటీస్ గా తీసుకొచ్చేసి నార్మల్ వాటర్ లో పెట్టగానే చూడండి ఏమవుతుంది, అది వెంటనే ప్లస్ కింద కన్వర్ట్ అవుతుంది, +200 300. అలానే వెంటనే తీసుకొచ్చేసి దీనిలో మళ్ళీ కూల్ డ్రింక్ లో పెట్టగానే, సాఫ్ట్ డ్రింక్ లో వెంటనే మళ్ళీ 400 500కి వెళ్తుంది. మళ్ళీ వెంటనే దీనిలో తీసుకొచ్చేసి అయోనియా వాటర్ లో పెట్టగానే వెంటనే మైనస్ సింబల్ కనబడుతుంది. ఓకే, సో -800కి వస్తుంది మళ్ళీ. అంటే ఇక్కడ మైనస్ ప్లస్ ఏంటి అంటే, జనరల్ మనం తాగే ఆర్ఓ వాటర్, మున్సిపల్ వాటర్ +200 నుంచి 300 వరకు అంటే ఇది ఆల్రెడీ ఆక్సిడేషన్ అయిపోయింది. మనకి జస్ట్ దాహం తీరుతుంది తప్ప దేహానికి పెద్ద ఉపయోగం లేదు. అలానే ఎనీ కార్బోనేటెడ్ డ్రింక్ 400+ చూసాం. మరి మైనస్ ఏమొస్తాయంటే విటమిన్ సి -50 ఉంటుంది.
అలానే గ్రీన్ టీ -100, ఒక సాచెట్ కదంటే 4-5 సాచెట్లు వేసి మనం దానిలో కనుక వాటర్ చూస్తే -100 ఉంటుంది. అలానే ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ -200, కనుక మినిమం ఈ వాటర్ అయితే అయిన వాటర్ అయితే మినిమం -400, 500 వస్తుంది. బట్టంగా 800 కూడా మనం చూసాం. సో ఈ మైనస్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో ఆ ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ చేయడానికి అవసరమైన ఎలక్ట్రాన్స్ దీనిలో వస్తుందండి. ఎన్ని వస్తాయి ఇక్కడ ఒక చార్ట్ ఉంది, +400 నుంచి -400 వరకు తీసుకున్నాం. మనం తాగే కార్బోనేటెడ్ డ్రింక్స్ లో కానీ ఆర్ఓ వాటర్ లో కానీ చూస్తే 1, 10, 100, 1000 ఉన్నాయి అంతే. అంటే కొంత మాత్రమే న్యూట్రలైజ్ జరుగుతుంది. అదే మనం మైనస్ లో తీసుకున్నాం, -26, 426 వాటర్ తీసుకుంటే లక్షలకు 1 పక్కన 14 సున్నాలు ఉన్నాయి. అంటే లక్షల కోట్ల యాంటీ ఆక్సిడెంట్స్ మనం తీసుకునే 1 లీటర్ వాటర్ ద్వారా మన బాడీకి అందుతుంది. అంటే దీని వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం -1 వాటర్ తీసుకున్నామో బాడీలో ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది. అంటే మనం జనరల్ తినే ఫుడ్ ద్వారా మనకి కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ మనకి కొంత అందుతుంది, అది సరిపోవట్లేదు. అందుకని మన జీవితంలో, మన నిత్య జీవితంలో కంపల్సరీ మనందరం ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న వాటర్ తీసుకోవడం ద్వారా ఫ్యూచర్ లో మనకు అనారోగ్య సమస్యలు లేకుండా మన హెల్తీ కూడా హార్ట్, స్కిన్, కిడ్నీ, జాయింట్స్, లంగ్స్, బ్రెయిన్, ఇమ్యూని సిస్టమ్, బ్లడ్ వెజల్స్, మల్టీ ఆర్గన్స్, ఐస్ ఒకటని కాదని కాలిగోరు నుంచి తల ఎంటర్ వరకు ఎటువంటి హెల్త్ అంటే ప్రతి సెల్ మీద పనిచేస్తుంది. కాబట్టి ఆ సెల్స్ ని ఎప్పుడైతే డిస్టర్బ్ చేయలేదో ఫ్రీ రాడికల్స్, సెల్స్ అన్ని యాక్టివ్ గా ఉంటాయి, ఆర్గన్స్ అన్ని యాక్టివ్ గా ఉంటాయి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ, యాంటీ ఆక్సిడేషన్. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీకి వెళ్దాం, ఆల్కలైనైజేషన్. ఆల్కలైనైజేషన్ అంటే దీని మీద కొంతమందికి అవగాహన ఉందంటే ఆల్కలైన్ రోజు వింటున్నాం. మన బాడీలో మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న ప్రకారం బాడీలో ప్రతి పార్ట్ కూడా ఒక పిహెచ్ వాల్యూ ఉంటుంది. పిహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. ఇక్కడ పిహెచ్ చార్ట్ ఉంటుందండి, మనం చదువుకున్నప్పుడు 1 నుంచి 14 వరకు చార్ట్ ఉంటుంది. దీనిలో 7 అనేది న్యూట్రల్ గా ఉంటుంది, 7 బిలో అంతా కూడా ఎసిడిక్. అలానే 8 నుంచి అప్ టు 14 వచ్చేసి ఆల్కలైన్ అంటారు, బేస్. అంటే యాసిడ్స్ అండ్ బేసిలెస్లు ఇవన్నీ కూడా మనం క్లియర్ గా నేర్చుకున్నాం, చిన్నప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు వాటి గురించి మనకు అవసరం వచ్చింది. మళ్ళీ మన బ్లడ్ పిహెచ్, మన బాడీలో ప్రతి పార్ట్కు పిహెచ్ వాల్యూ ఉంది అనుకున్నాం కదా. బ్లడ్ పిహెచ్ 7.4 ఉంది, లివర్ 7.2, హార్ట్ వచ్చేసి 7 to 7.4, మజిల్ 6.9 to 7.2, బోన్స్ 7.4, ప్యాంక్రియాస్ 8.0 to 8.3, పైల్ 7.8, స్మాల్ ఇంటెస్టైన్ సెక్రేషన్ 7.5 to 8.0. ఇలా 7 అబౌవ్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ కానీ మనం తీసుకునే వాటర్ కానీ 7 అబౌవ్ ఉంటే మనం చాలా హెల్తీగా ఉంటాము. ఎప్పుడైతే మనం ఎసిడిక్ ఫుడ్ తీసుకున్నా, ఎసిడిక్ వాటర్ తాగినా తొందర సిక్నెస్ రావడం, నెగిటివ్ ఎమోషన్స్, స్ట్రెస్ ఈజింగ్ అవుతుంది. అదే మనం ఆల్కలైన్ ఫుడ్ తిన్నా, ఆల్కలైజ్డ్ వాటర్ తాగినా చాలా హెల్తీగా ఉంటాం, పాజిటివ్ ఎమోషన్స్, స్ట్రెంత్, యూత్ గా ఉంటాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం, మరి మనం తాగే వాటర్ ఎసిడిక్ లో ఉందా, ఆల్కలైన్ లో ఉందా, అదే చెక్ చేయడానికి మనం పిహెచ్ డ్రాప్స్, మన అందరి దగ్గర యూనివర్సల్ పిహెచ్ డ్రాప్స్ ఉన్నాయండి, ఒకసారి చూద్దాము. ఇది పిహెచ్ డ్రాప్స్ అంటారు, మన దగ్గరలో ఉన్న ఆర్ఓ షాప్ లో దొరుకుతాయి మన పిహెచ్ డ్రాప్స్. ఈ పిహెచ్ డ్రాప్స్ ఒకసారి చెక్ చేద్దాం. దీనిలో రెగ్యులర్ మనం తాగే నార్మల్ ఆర్ఓ వాటర్ అండ్ అప్పుడప్పుడు తాగే సోడా, సాఫ్ట్ డ్రింక్ అండ్ అయోనియా అయనైజ్డ్ వాటర్ ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉంది పిహెచ్ అనేది. ఫస్ట్ నేను ఇది నార్మల్ ఆర్ఓ వాటర్, సోడా తర్వాత కూల్ డ్రింక్ తర్వాత ఇప్పుడు మనం ఏదైతే వాటర్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఈ వాటర్. ఇప్పుడు ఇది మనం తాగే ఆర్ఓ వాటర్ అండి, రోజు రెగ్యులర్ తాగుతున్న ఆర్ఓ వాటర్. ఒకసారి చెక్ చేద్దాం మన చార్ట్ ప్రకారం ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుంది. ఓకే, ఈ చార్ట్ ప్రకారం మనం అయితే ఇక్కడ మనం 14 నుంచి వద్దాము. ఇక్కడికి వస్తే సుమారుగా 4 లో మ్యాచ్ అవుతుందండి, 3, 4 లో మ్యాచ్ అవుతుంది. అంటే 3, 4 అంటే ఎసిడిక్ ఆల్కలైన్, కంపల్సరీ ఎసిడికే. అంటే మన బాడీలో అన్ని ఆర్గాన్స్ యొక్క పిహెచ్ 7 అబౌవ్ ఉండాలి, కానీ మనం తాగుతున్న రెగ్యులర్ వాటర్ 3 నుంచి 4 లో ఉంది. సో ఇది ఇలా ఉంది. అలానే ఒకసారి చూద్దాం. ఇది చూస్తే ఆల్మోస్ట్ 1, 2లోకి వెళ్ళిపోయింది, అంటే ఇది ఇంకా వేరే డేంజర్. అలానే సాఫ్ట్ డ్రింక్, ఇది 0 ఉంటే 0 కూడా పోయేది. ఓకే, అలానే ఇప్పుడు మనం ఏదైతే అయనైజ్డ్ వాటర్ గురించి డిస్కస్ చేస్తున్నామో ఈ వాటర్ చూస్తే మనం ఇట్లా చూద్దాం సార్. సుమారుగా 10 ఎట్లా ఉంది, 10 అలా ఉంది, అంటే 9.5, 10 ఉంటుంది. ఇది 9.5 వాటర్. ఇలా అన్ని వాటర్ లో ఒకే డ్రాప్స్ ఇస్తాయి. ఎందుకు ఇలా డిఫరెంట్ డ్రింక్స్ వచ్చినాయంటే దీనిలో ఉండే మినరల్స్, సో ఎసిడిక్ మినరల్స్, అంటే దీనిలో ఎప్పుడైతే మినరల్స్ తక్కువైందో అవన్నీ కూడా ఎసిడిక్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనకు కావాల్సిన ఫుడ్ లో విందామని అనుకున్నాం, మనకు కావాల్సిన కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, జింక్, ఫాస్ఫరస్ లాంటి ఆల్కలైన్ మినరల్స్ ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీ కూడా అన్ని ఆర్గాన్స్ యొక్క పిహెచ్ వాల్యూ కూడా మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇది చూడండి, మీకు ఇక్కడ క్లియర్ గా తెలుస్తాం. ఇది 3, 4 పిహెచ్ లో ఉంది,
ఇది చూస్తే 2-3 pH లో ఉంది, ఇది చూస్తే 1 pH లో ఉంది, ఇది చూస్తే 9.5 10 pH లో ఉంది. అంటే అన్నిట్లో ఒకటే డ్రాప్స్ వేస్తే ఎందుకు ఇలా డిఫరెంట్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ దానిలో ఉండే pH వాల్యూని బట్టి అది మారుతుంది. సో మన బాడీకి ఎప్పుడైతే మనం 9.5 వాటర్ 9 pH వాటర్ తీసుకోవడం మొదలు పెట్టామో అప్పటి వరకు ఎసిడిక్ లో ఉన్నది కాస్త కూడా ఏమవుతుందంటే చిన్నగా కన్వర్ట్ అవటం మొదలు పెడుతుంది. చాలా మందికి ఇది ఒక డౌట్ ఉందండి, ఇప్పుడు దాకా మనం ఇలాంటి వాటర్ తాగాం కదా, మరి ఇప్పుడు సడన్ గా మనం ఇలాంటి వాటర్ అయోనియా వాటర్ తాగానే మన బాడీలో ఏమైనా చేంజ్ వస్తుందా ఒకసారి చూద్దాం. ఇప్పుడు దాకా ఇలాంటి వాటర్ తాగుతున్నాం, ఇప్పుడు మనం అయోనియా ఫిట్ చేసుకొని అయోనియా వాటర్ తాగటం మొదలు పెట్టాం. ఎప్పుడైతే మనం ఒక 1 week 1 month 2 months ఎప్పుడైతే 2-3 months తాగటం మొదలు పెట్టామో మన బాడీ క్రమంగా ఆల్కలైన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో క్రమంగా మీరు ఒక 2 months 3 months తాగిన తర్వాత బాడీలో ఆ ఎసిడిక్ నేచర్ తగ్గి మనకి ఆ ఆల్కలైన్ నేచర్ అనేది మన బాడీలో డెవలప్ అవుతుంది. మరి ఇలాంటి కూల్ డ్రింక్స్ గురించి చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. మనం ఎలాంటి వాటర్ ఎంత మంచి వాటర్ తీసుకున్నా సరే ఇలాంటి కూల్ డ్రింక్స్ తాగినప్పుడు ఏముందంటే ఆ బాడీ మొత్తం కూడా ఎసిడిక్ అయిపోయి తొందరగా మనకి అనారోగ్యం. పిల్లలకి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఇలాంటివన్నీ ఎక్కువ తింటూ ఉంటారు, మొత్తం ఎసిడికే. వాళ్ళు మనం ఎన్ని మంచి పనులు చేసినా సరే ఎంత మంచి ఇచ్చినా సరే వాళ్ళకి అందరూ కూడా ఆ ఆల్కలైన్ అనేది వాళ్ళ బాడీ దాకా వెళ్ళడం లేదు. సపోజ్ ఇప్పుడు నేను ప్యూర్ అయోనియా వాటర్ లో కొంచెం నేను కూల్ డ్రింక్ కలిపి చూపిస్తాను, మీకు చూడండి. సో దీన్నే ఎసిడిక్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. జస్ట్ మీరు చూస్తూ ఉండగానే కొంచెం మూసా. సో అందుకని కూల్ డ్రింక్స్ ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఫ్రెండ్స్. మన అయోనియా వాటర్ తాగుతున్నాం కదని చెప్పి కూల్ డ్రింక్స్ ఎసిడిక్ ఫుడ్స్ ఎక్కువ తిన్నా సరే మన బాడీ మళ్ళీ ఇబ్బంది పడుతూనే ఉంటుంది. సో ఎసిడిక్ లోకి వెళ్ళిపోతే మళ్ళీ అనారోగ్య సమస్యలు మనం ఫేస్ అవుతున్నాం. ఇప్పుడు మనిషికి వచ్చే అనారోగ్య సమస్యలు 60% ప్రాబ్లమ్స్ బాడీలో వచ్చే అన్ని కూడా ఎసిడిక్ వల్ల వస్తుంది. బాడీ ఎసిడిక్ అవ్వటం వల్లే మనకు వస్తుంది. ఇప్పటి వరకు మనం ఏమనుకుంటున్నామంటే మనం ఓన్లీ ఇలాంటి వాటర్ తాగుతున్నాం, ఇలాంటి వాటర్ తాగడం వల్ల మన బాడీ సిక్ అవుతున్నాం. ఒక్క వాటరే కాదంటే వాతావరణం మొత్తం కూడా పొల్యూషన్ అయిపోయింది. మనం పీల్చే గ్యాసెస్ కూడా, మనం పీల్చే గాలి కూడా మొత్తం ఎసిడిక్ అయిపోయింది. అలానే మనం తినే ఫుడ్ విషయంలోకి వస్తే గాలితో పాటు ఫుడ్, మనం చాలా మంది ఏమనుకుంటాం అంటే రోజు ఇడ్లీ తిన్నాం చాలా ఆరోగ్యంగా ఉంటాం, అలాంటి పూరి తిన్నాం లేదంటే దోశ తిన్నాం. చూస్తే ఇడ్లీ pH 3 pH ఉంటుందండి. మీ దగ్గర ఇడ్లీ తీసుకొని నలిపి దానిలో pH డ్రాప్స్ చేయండి, వాటర్ పోసి 3 pH వస్తుంది. దోశ 4 pH, పూరి 2 pH, అలానే వడ 2 pH, నాన్ వెజ్ 3 pH, మందు తాగుతున్నారు అది కూడా ఎసిడికే, అది కూడా 1 pH 2 pH 3 pH లో ఉంటుంది. సో అంటే తినే ఫుడ్ అంతా ఎసిడిక్ అయింది, పీల్చే గాలి అంతా ఎసిడిక్ అయింది, తాగే వాటర్ అంతా ఎసిడిక్ అవడం వల్లే మనకి అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. అదే మన పెద్దవాళ్ళు చూస్తే చాలా హెల్తీగా ఉండేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు తిన్నప్పుడు ఫుడ్ ఎలా ఉందంటే ఎక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్ లీఫీ గ్రీన్స్ వీటి గ్రాస్ సీ వెజిటబుల్స్ నట్స్ సీడ్స్ హెర్బ్స్ స్పైసెస్ రా ఫుడ్ క్లీన్ వాటర్, అలానే బాగా పనిచేసే వాళ్ళు మంచిగా నవ్వుకునే వాళ్ళు లవ్ అండ్ ఎఫెక్షన్ తో ఉండేవాళ్ళు. వండుకోవడం కూడా కుండల్లో వండుకొని అరిటాకులు తినడం వల్ల బాడీ మొత్తం కూడా ఎప్పుడు కూడా వాళ్ళ బాడీ ఆల్కలైన్ ఫార్మింగ్ లో ఉండేది. అదే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చూస్తే మనం రోజు తినే యానిమల్ ప్రొడక్ట్స్ లేదా ఎగుమస్ ప్రాసెసర్ కార్బోహైడ్రేట్స్ రిఫైన్డ్ షుగర్స్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఆల్కహాల్ కాఫీలు సోడాలు ఎనర్జీ డ్రింక్ స్మోకింగ్ స్ట్రెస్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ పూర్ స్లీప్ అండ్ ప్రధాని టాబ్లెట్స్ వండుకోవడం కూడా ఫ్రైల్ గా వండుకొని ప్లాస్టిక్ ప్లేట్స్ తినడం వల్ల బాడీ అంతా కూడా ఎసిడిక్ అవుతుంది. అందుకే ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా టాప్ 5 డిసీజెస్ తీసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ రెస్పిరేటరీ కానీ క్యాన్సర్ కానీ డయాబెటీస్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఇవన్నీ పెరగడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్, వేరే కారణాలు చాలా ఉన్నాయి, వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ వచ్చేసి బాడీ ఎసిడిక్ అవడమే. ఇలా మొహం మీద మచ్చలు రావడం, ఒబెసిటీ రావడం, హార్ట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇది మనం చెప్పడమే కదండి, ఒక 100 సంవత్సరాల క్రితమే డాక్టర్ ఒట్టో ఎంరిచ్ వార్బర్గ్ అని 1923లో ఆయన కాజ్ ఆఫ్ క్యాన్సర్ అనుకున్నారు. అసలు మనిషికి క్యాన్సర్ ఎందుకు వస్తుందని కనుక్కున్నందుకు ఆయనకి 1931లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఈయన చెప్పిన టోటల్ సారాంశం ఏంటంటే క్యాన్సర్ సెల్స్ గ్రోయింగ్ ఇన్ అన్ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్, క్యాన్సర్ కెనాట్ సర్వైవ్ ఇన్ అన్ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్, వెన్ ఎవర్ బాడీ pH is alkaline, no illness, no disease. సో ఎప్పుడైతే బాడీ ఆల్కలైన్ లో వస్తుందో ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని చెప్పారు. అలానే డాక్టర్ ఆర్థర్ గైటన్ ఈయన ఎంబీబీఎస్ వాళ్ళకి బుక్స్ రాస్తా ఉంటారండి. కొన్ని సెల్స్ 3.5 pH కంటే తక్కువ ఉన్నది మనం తీసుకున్నప్పుడు సెల్స్ అని కూడా డై అయిపోతున్నాయి. అలానే బాడీలో ఎసిడిటీ అనేది తయారవుతుంది, యాసిడ్స్ అన్ని కూడా, కానీ ఆల్కలైన్ అనేది మనం బయట నుంచి ఇస్తే మాత్రమే వస్తుందని చెప్పి ఈయన ఒక్కొక్క విషయాన్ని కనుక్కోవడం జరిగింది. మరి ఇదంతా బాగానే ఉందండి, మన బాడీ ఎసిడిక్ లో ఉందా ఆల్కలైన్ ఉందా ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకు కొన్ని సింటమ్స్ ఉన్నాయి. కడుపులో మంట రావడం, కాన్స్టిపేషన్, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, బాడీ స్మెల్ రావడం, ల్యాక్ ఆఫ్ ఎంథూసియాజం, హెడేక్, టీత్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ స్టార్టింగ్ స్టేజ్ మైల్డ్.
అలానే మోడరేట్ అయినప్పుడు బాగా వెయిట్ పెరిగిపోవడం, మైగ్రేన్ హెడేక్, లేడీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్, నిద్ర పట్టకపోవడం, డిప్రెషన్, సైనసైటిస్, స్కిన్ డిసీజ్, అలర్జీస్. ఇంకా సివియర్ అయినప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, ఓస్టియోపోరోసిస్, ఒబెసిటీ, ఆర్థరైటిస్, అల్సర్, క్యాన్సర్, సోరియాసిస్, కిడ్నీ ఫెయిల్యూర్ ఇవన్నీ కూడా మేజర్ అండి. అందుకనే మనం ఎప్పుడైతే మనకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మనందరం చేస్తున్న పని ఏంటంటే మన ఆర్ఎంపీ డాక్టర్ నుంచి ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర వెళ్తున్నాం, లేదా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర నుంచి పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తున్నాం. సో ఇవి డాక్టర్లు మారుస్తున్నాం, కానీ ఒక్కసారి మీరు వాటర్ మార్చి చూడండి, మీ బాడీలో ఎన్ని చేంజెస్ వస్తాయి. ఎంటైర్ ఫ్యామిలీకి ఉపయోగపడేది ఈ అయనైజ్డ్ వాటర్ కాబట్టి. దీనిలో సెకండ్ ప్రాపర్టీ పిహెచ్ వాల్యూ మెయింటైన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీకి వెళ్దాం. మైక్రో క్లస్టరింగ్ అంటారు. మైక్రో క్లస్టరింగ్ అంటే వాటర్ క్లస్టర్ సైజ్. అంటే నార్మల్ గా మనం తాగే నార్మల్ వాటర్, మన బాటిల్ వాటర్ సైజ్ ఎలా ఉంటుందంటే 24 to 26 మాలిక్యూల్స్ తో ఉంటుంది. H2O సింగిల్ గా ఉంటే H2O, 24, 26 అయినప్పుడు దీన్ని బల్క్ వాటర్ అంటారు. కానీ ఇలాంటి వాటర్ ఏమవుతుందంటే మనం తీసుకున్న ఫుడ్, న్యూట్రిషన్, ఆక్సిజన్ సెల్స్ దా క్యారీ చేసేది వాటరే కాబట్టి ఈ వాటర్ మందంగా ఉండడం వల్ల సెల్స్ లో పెనిట్రేషన్ జరగడం లేదు. కానీ ఎప్పుడైతే మన ప్యూర్ అయోనియాతో ఐనేషన్ ప్రాసెస్ జరిగి ఐనేజ్డ్ వాటర్ కింద కన్వర్ట్ అయిందో ఆ 24, 26 మాలిక్యూల్స్ కాస్త 6 మాలిక్యూల్స్ తోటి హెక్సాగోనల్ వాటర్ అంటారు. అంటే వాటర్ చాలా పలుచగా అవుతుంది. దీనివల్ల మనకి సుపీరియర్ హైడ్రేషన్, ఎన్హాన్స్డ్ న్యూట్రిషన్ అండ్ అబ్సార్ప్షన్, ఎఫెక్టివ్ డిటాక్సిఫికేషన్ అండ్ ఇంక్రీజ్ మెటబాలిక్ ఎఫిషియన్సీ, ఇంప్రూవ్డ్ సెల్యులర్ కమ్యూనికేషన్, సెల్ టు సెల్ కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది. అంటే బాడీ ఎఫెక్టివ్ గా డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. ఓకే, ఒకసారి చూద్దాం మరి ఈ వాటర్ మన జనరల్ గా ఈ వాటర్ మందంగా ఉంది, ఈ వాటర్ పలుచగా ఉందంటే మనకు తెలియడం లేదు కాబట్టి ఒకసారి చూద్దాం. మనం ఈ వాటర్ ఆ వాటర్ డిఫరెన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. దానికోసం నేను ఒక గ్రీన్ టీ సాచెట్ తీసుకున్నాను. ఈ గ్రీన్ టీ సాచెట్ తో ఒక డెమో చేద్దాం. గ్రీన్ టీ అందరూ తెలుసు. గ్రీన్ టీ తయారు చేయాలంటే మనం నీళ్లు బాగా వేడి చేసి మరిగే నీళ్ళలో గ్రీన్ టీ డిప్ చేస్తే మాత్రం మన గ్రీన్ టీ తయారవుతుంది. నేను ఒక గ్రీన్ టీ సాచెట్ తీసుకున్నాను, ఒక గ్లాస్ తీసుకున్నాను, 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. చూడండి, గ్రీన్ టీ అయిందా? అవ్వలేదు. ఎందుకంటే వాటర్ మాలిక్యూల్ సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్రీన్ టీ అవ్వలేదు. అలానే ఇప్పుడు నేను ఇదే సాచెట్ తీసుకొని దీనిలో పెట్టి దీనిలో కొంచెం అయనైజ్డ్ వాటర్ పోస్తుందాం, ఏమవుతుంది? వావ్, వండర్ఫుల్. అంటే క్లాప్స్ కొట్టే అవకాశం లేదు కాబట్టి కొట్టలేకపోతున్నాం. ఇక్కడ చూడండి ఎంత ఎంత క్లియర్ గా ఉందో చూడండి. అంటే నార్మల్ వాటర్ సైజ్ బల్క్ లో ఉంది కాబట్టి దానిలో పెనిట్రేషన్ జరగలేదు. కానీ ఎప్పుడైతే వాటర్ పల్చగా అయిందో వెంటనే దానిలోకి జరిగింది. ఇప్పుడు కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ దీనిలో కాసేపు నానింది కదా, మేబీ నానడం వల్ల వచ్చిందేమని కొంతమంది డౌట్ ఉండొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇంతసేపు నానిన తర్వాత ఇంకో గ్లాస్ లో తీసుకొని మళ్ళీ నార్మల్ వాటర్ పోస్తుందా, ఏమవుతుందో? మరి గ్రీన్ టీ అయిందా? అవ్వలేదు. ఎక్కడ వస్తుంది సార్? ఆల్రెడీ దీంట్లో మొత్తం సారం మొత్తం దానిలో దిగింది కదా అని డౌట్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అసలు మరి ఏమి లేని దాని నుంచి మళ్ళీ తీసుకొచ్చి దీనిలో పెట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయోనియా వాటర్ పోసి ఒకసారి చూద్దాం. సూపర్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గ్రీన్ టీ అదిగా సార్ సమస్య ఏంటంటే, సపోజ్ ఇదే మన హ్యూమన్ సెల్ అనుకుంటే మనం తీసుకున్న ఫుడ్, న్యూట్రిషన్ కానీ ఆక్సిజన్ కానీ సెల్స్ దాకా వెళ్ళడం లేదు. మీరు ఎంత క్వాలిటీ ఫుడ్ తినండి, ఎంత ఫుడ్ న్యూట్రిషన్ మంచి ఫుడ్ తినండి, కానీ సెల్స్ దాకా వెళ్ళడం ఉపయోగం లేదు. అలానే మనం గాలి పీలుస్తాం, ఎందుకు మనకి లంగ్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయంటే ఆ సెల్స్ దాకా ఆక్సిజన్ అంతా అందడం లేదు. అదే ఎప్పుడైతే మనం ఇలాంటి ప్యూర్ అయిన వాటర్ తీసుకున్నామో, ఇప్పుడు ఇదే మన హ్యూమన్ సెల్ అనుకుంటే మనం తీసుకున్న ఫుడ్, న్యూట్రిషన్ కానీ ఆక్సిజన్ కానీ ప్రతి సెల్ కి అందడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. వాటర్ చాలా పలుచగా ఉంటుంది. ఇప్పుడు నార్మల్ వాటర్ మనం ఈ RO వాటర్ తాగాలంటే రోజుకు 2 లీటర్లు 1 లీటర్ తాగే చాలా మంది ఉన్నారు. కానీ ఎప్పుడైతే మీరు ఈ వాటర్ తాగడం మొదలు పెట్టారో వాటర్ చాలా పలుచగా ఉంటుంది కాబట్టి డైలీ కనీసం 3 లీటర్స్ 4 లీటర్స్ 5 లీటర్స్ వరకు కూడా ఈజీగా తాగలుగుతాము. సో ఇది దీనిలో ఉన్న సబ్జెక్ట్ అండి. ఇప్పుడు మీకు ఇంకొక డెమో చూపిస్తాను. ఇప్పుడు దీనిలో జస్ట్ మనం పెట్టి తీసాము, కానీ దానిలో ఇలాంటి వాటర్ తాగుతున్న మన బాడీలో కూడా ఎప్పుడైతే అయోనియా వాటర్ తాగడం మొదలు పెట్టామో మన బాడీ కూడా క్రమంగా మనం తీసుకున్న ఫుడ్, న్యూట్రిషన్, ఆక్సిజన్ అంతా కూడా సెల్స్ కి అందే విధంగా తయారవుతుంది. సో ఈ ప్రాపర్టీ పేరు మైక్రో క్లస్టరింగ్ అంటారండి. వాటర్ చాలా పల్చగా ఉంటుంది. ఈ పల్చగా ఉండటం వల్లే మనకి ఇన్ని బెనిఫిట్స్ జరుగుతుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈ పేరు డాక్టర్ పీటర్ ఎగరే అండి. ఈయన 2003లో నోబెల్ ప్రైజ్ వచ్చింది దీనికి. ఇప్పుడు మనం ఏదైతే ఒక ప్రాక్టికల్ మనకు అర్థమయ్యే భాషలో మనం ఒక డెమో చేసుకున్నామో ఇదే విషయాన్ని ఈయన సైంటిఫిక్ గా కనిపెట్టాడు. ది ప్లంబింగ్ సిస్టమ్ ఫర్ సెల్స్.
సో ప్రతిదానికి కూడా మన సెల్స్ లో ఆక్వాపోరింగ్స్ అంటారు. అంటే మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రిషన్ ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళడానికి హోల్స్ ఉంటాయి సెల్ లో. ఆ సెల్స్ లోకి ఈ క్లస్టర్ సైజ్ ఎక్కువ ఉన్నప్పుడేమో ఈజీగా పెనిట్రేషన్ జరగడం లేదు. ఎప్పుడైతే అయనైజ్డ్ వాటర్ క్లస్టర్ తగ్గిందో ఈజీగా లోపల పెనిట్రేషన్ జరుగుతుంది. అలానే లోపల తయారైన వేస్ట్ ని కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఆ విషయం కనుక్కున్నందుకు ఈయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, ప్లంబింగ్ సిస్టమ్ ఫర్ సెల్స్. సో ఇది హ్యూమన్ సెల్ అనుకుంటే వాటర్ పల్చగా ఉన్నప్పుడు చాలా ఫాస్ట్ గా లోపలికి వెళ్తుంది, మందంగా ఉన్నప్పుడు వెళ్ళలేకపోతుంది. ఈ ప్రాపర్టీని మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ అంటారు. సో ఈ 3 ప్రాపర్టీస్ అండి, యాంటీ ఆక్సిడేషన్, ఆల్కలైనైజేషన్, మైక్రో క్లస్టరింగ్. ఈ 3 ప్రాపర్టీస్ మన డివైస్ లో ఉన్న ఒక అద్భుతమైన అవకాశాలు. అంటే మన నార్మల్ వాటర్ లో ఈ ప్రాపర్టీస్ లేవు, కానీ మనం జీవితకాలం వాటర్ తాగాల్సిందే. ఈ 1 సంవత్సరం లేదా ఈ 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు తాగి వాటర్ మానేసి కాదు, లైఫ్ టైం మనం ఈ అయనైజ్డ్ వాటర్ తాగడం వల్ల ఒక విధంగా దీన్ని ఆరోగ్యకరమైన నీరండి. మనం వాటర్ తాగాల్సిందే, నార్మల్ వాటర్ బదులు ఆరోగ్యకరమైన నీరు తాగడం వల్ల మనం రేపు ఫ్యూచర్ లో హాస్పిటల్కి వెళ్ళి అనేక రకాల అనారోగ్య సమస్యలతో హాస్పిటల్కి వెళ్ళి బాధపడకుండా మన ఇంట్లోనే మన చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరం కూడా హెల్తీగా ఉండడానికి ఒక హెల్తీయెస్ట్ వాటర్ మనం ఈరోజు తీసుకోబోతున్నాం. రైట్, ఇది తాగడం వల్ల మనకి ఏమవుతుందో ఒకసారి చూద్దాం. నార్మల్ గా మనం నార్మల్ వాటర్ తాగుతున్నప్పుడు మన బాడీ మెటబాలిజం సిస్టమ్ కూడా ఇలా ఉంది మొత్తం. అంటే అన్ని ఎప్పుడు ఏదో రిపేర్ జరుగుతూనే ఉంది. కానీ ఎప్పుడైతే మీరు అయనైజ్డ్ వాటర్ తాగడం మొదలు పెట్టారో ఇవన్నీ కూడా చూడండి మొత్తం సిస్టమేటిక్ వేలో తయారైంది. మన బాడీ మెటబాలిజం మొత్తం కూడా ఈ విధంగా సిస్టమేటిక్ వేలో తయారవుతుంది. రైట్, తర్వాత నెక్స్ట్ కొన్ని టెస్టిమోనియల్స్ అండి. ఇవి కొలనకి సంబంధించి, కొలన్ అంటే పెద్ద ప్రేగు, దీనికి సంబంధించి డాక్టర్ హిరోమి షినియా అని చెప్పి వరల్డ్ ఫేమస్ టాప్ 10 గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ లో టాప్ 5 లో ఉన్న వ్యక్తి అంటే డాక్టర్ హిరోమి షినియా. ఆయన కొన్ని టెస్టిమోనియల్స్ ఇవ్వడం జరిగింది. ఒక నార్మల్ పర్సన్ అంటే ఒక క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉన్న పేషెంట్ కొలన్ ఎలా ఉంది, ఎప్పుడైతే అయనైజ్డ్ వాటర్ తాగిన తర్వాత ఒక 3 months 4 months వాటర్ తాగిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తే అదే వ్యక్తి యొక్క కొలన్ ఈ విధంగా ఉంది. అలానే క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్ కొలన్ ఎలా ఉంది, తీవ్ర మలబద్ధకం. అలానే ఒక 3 నెలలు వాడిన తర్వాత అదే పేషెంట్ యొక్క కొలన్ ఇలా ఈ విధంగా నార్మల్ అయింది. అలానే క్యాన్సర్ పేషెంట్ కీమోథెరపీ ఇచ్చినప్పుడు బాడీ మొత్తం మాడిపోతుందండి, ఆ పేషెంట్ హెయిర్ ఊడిపోవటం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి పేషెంట్ యొక్క కొలన్ ఇలా ఉంది, ఒక 3 months వాడిన తర్వాత ఇలా నార్మల్ అవడం జరిగింది. ఇలాంటి అద్భుతమైన రిజల్ట్ అండి. ఒక నార్మల్ గా ఒక పేషెంట్ ఎవరైనా ఒక అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళు చాలా డల్ గా ఉంటారు. ఎందుకు డల్ గా ఉంటారని దాని మీద చాలా రీసెర్చ్ జరిగింది. దానిలో ఒక బ్లడ్ టెస్ట్ అండి. ఇప్పుడు వాళ్ళ బ్లడ్ ని తీసుకెళ్ళగలిగిన మైక్రోస్కోప్ లో చెక్ చేసినప్పుడు ఏముందంటే ఈ సెల్స్ అన్ని కూడా దగ్గరగా ఉండటం వల్ల వాళ్ళు చాలా డల్ గా ఉన్నారు. డిక్రీజ్ సర్ఫేస్ ఏరియా, ఆక్సిజన్ లెవెల్స్ లేవు, ఎలక్ట్రికల్ చార్జ్ లేదు, pH టోటల్ గా హాఫ్ లో ఉంది. అందుకే ఇన్ఫ్లమేషన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ డిసీజ్ కానీ తొందరగా అటాక్ అవుతుంది. అలానే ఈ వాటర్ తాగిన అయనైజ్డ్ వాటర్ తాగిన ఒక 12 నిమిషాల తర్వాత చూస్తే అదే వ్యక్తి యొక్క బ్లడ్ సెల్స్ అన్ని కూడా విడిపోయి యాక్టివ్ గా ఉంటుందో చూడొచ్చు. సో అందుకని ఈ వాటర్ మనం తీసుకుంటున్నప్పుడు మన మొత్తం టోటల్ బాడీ మొత్తం కూడా జరుగుతుందని. అలానే ఇప్పుడు అందరూ ఎక్కువ మంది ఎదుర్కొన్న ప్రతి ఇంట్లో ఉన్న సమస్య ఏంటంటే డయాబెటీస్. ఈ షుగర్ వల్ల అతి దాహం, అతి నిద్ర, అతి మూత్రం, అతి నీరసం, అతి ఆకలి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ షుగర్ నిర్లక్ష్యం చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫ్యూచర్ లో ఎక్కువ మందికి అంటే ఎక్కడో కూడా వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది. కొంతమందికి కళ్ళకి శుక్రాలు రావడం ఇది జరుగుతుంది, కొంతమంది బ్రెయిన్ కి అల్జీమర్స్ ఇలాంటివి రావడం జరుగుతుంది. హార్ట్ కి సంబంధించి హార్ట్ అటాక్ అంటే ఎప్పుడు వచ్చినా కూడా హార్ట్ అటాక్ తెలియదు, చాలా స్వీట్ గా అంటే షుగర్ అంటే తీపిగా వచ్చినట్టుగానే ఎప్పుడు చనిపోతున్నారు చూడటం మనం చూస్తాను. అలానే కిడ్నీస్ పాడైపోతున్నాయి, రెగ్యులర్ గా టాబ్లెట్లు వేస్తుంది. అలా నర్వ్ సిస్టమ్ అంతా దెబ్బతింటుంది. అలానే ఏదైనా డయాబెటిక్ ఫుడ్ ఏదైనా కాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఇలాంటివి వస్తుంది. సో అలానే నర్వ్ సిస్టమ్ అంతా కూడా ప్రాబ్లం అవుతుంది. ఇలా చూస్తే అంటే ఒక షుగర్ వస్తే మనకి ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. మరి షుగర్ రాకుండా ఇది పనిచేస్తుంది అంటే ఎప్పుడైతే మన సెల్స్ అన్ని యాక్టివ్ గా ఉన్నాయో అప్పుడు మళ్ళీ మన ప్యాంక్రియాస్ కూడా కొంత పనిచేసి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ ని కొంచెం ఉత్పత్తి చేయడం వల్ల షుగర్ చాలా మందికి నార్మల్ అయిందండి. ఈ అయనైజ్డ్ వాటర్ తీసుకున్న వాళ్ళకి HbA1c చాలా మందికి నార్మల్ అవుతుంది. అంటే పూర్తిగా తగ్గుతుందని నేను చెప్పడం లేదు, కానీ మనం వాడటం వల్ల అనారోగ్య సమస్య దీని వల్ల వచ్చే ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ నుంచి మనం ఇబ్బంది పడకుండా చూడొచ్చు. రైట్, అలానే దీనిలో ఇంకొక ప్రాపర్టీ వస్తుంది, హైడ్రోజన్, రిచ్ హైడ్రోజన్ ఉంటారు. ఈ హైడ్రోజన్ బాడీ హైడ్రేటెడ్ గా ఉండాలంటే మనకి రిచ్ హైడ్రోజన్ చాలా అవసరం. దీనికి సంబంధించి కూడా ఒక టెస్ట్ ఆల్రెడీ మనం చూసాం. ఎవరి దగ్గర అయితే డివైస్ రెడీగా ఉందో వాళ్ళ దగ్గర ఒక టెస్ట్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. నార్మల్ గా RO వాటర్ దగ్గర మనం ఒక లైట్ వెలిగించినప్పుడు ఏం సౌండ్ రాదు. ఈ రిచ్ హైడ్రోజన్ మనం అయోనియా వాటర్ పట్టుకున్నప్పుడు మనం దీన్ని చూస్తే టప్ 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 మరి సౌండ్ వస్తుంది. అంటే హైడ్రోజన్ టెస్ట్ అంటారు, మనం చిన్నప్పుడు చదువుకుంది. అది ఒకటి, దీనికి హైడ్రోజన్ మీటర్ ఉంటుంది, అది కూడా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా మన వాటర్ లో 4 రకాల ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడేషన్, ఆల్కలైనైజేషన్, మైక్రో క్లస్టరింగ్ అండ్ యాక్టివ్ హైడ్రోజన్, ఈ 4 ప్రాపర్టీస్ ఉంటాయి. దీన్ని మిరాకిల్ వాటర్ అంటారు. రైట్, అలానే ఇప్పుడు ఇంకొక విషయానికి వద్దాం. ఇందా మనం ఫస్ట్ లో మనం డిస్కస్ చేసాం కూరగాయలు డేంజరస్ కెమికల్స్. ఎప్పుడైనా చూసారా పేపర్ హెడ్డింగ్, రోజు చూస్తానే ఉన్నాం. తాజా విషయం, ఆహారం ఆహాకారం,
సో మనం పొలంలో రసాయనాల ద్వారా అంటే విత్తనం మొదలు పెట్టినప్పటి నుంచి దానికి మొత్తం పురుగు మందులు మనం స్ప్రే చేస్తూనే ఉన్నాం. అలానే కడుపులోకి కాలకోవటం, వంటింట్లో విషం, గడ్డి మందుతో విషగండం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అంటే మనం తినే కూరగాయలు, ఆకుకూరలు వెరీ డేంజర్ అయిపోయిందండి. అలాంటి మనం తినే ఫుడ్ ని మన దానిలో మనం క్లీన్ చేసుకోవడానికి 11.5 pH వాటర్ ఒకటి వస్తుంది. అదొకసారి చూద్దాం. ఇలా మన అయోనియా బెనిఫిట్స్ వస్తే డ్రింకింగ్ వాటర్, దీనిలో ఎన్ని రకాల వాటర్ ఉందో చెప్తాను. కుకింగ్ వాడుకోవచ్చు, వాషింగ్ వాడుకోవచ్చు, ఆల్కహాల్, ఎవరైనా ఆల్కహాల్ తీసుకున్నారంటే ఆల్కహాల్ దానికి కూడా ఈ వాటర్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాఫీ, టీ, అలానే మొక్కలు ఉంటే మొక్కలు పోసుకోవచ్చు, పెట్స్ కి, బాతింగ్ కి, స్కిన్ కి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక డెమో చూద్దాం. వంట చేయడానికి మనం ఈ వాటర్ ఎందుకు వాడుకోవాలి, వంట చేయడానికి ఈ వాటర్ ఎందుకు వాడుకోవాలి? మనం వంటకి ప్రతి ఒక్కరు కూడా జీలకర్ర అనేది, జీలకర్ర అందరం అన్ని వంటల్లో వాడుతూనే ఉంటాం. నేను 2 గ్లాసుల్లో కొంచెం జీలకర్ర తీసుకున్నాను. ఈ నార్మల్ వాటర్ పోస్తానండి. దీనిలో ఒకసారి చూడండి ఏమైందో. నార్మల్ గానే ఉంది. అదే మనం అయోనైజ్డ్ వాటర్ ఒకసారి పోచుద్దాం దీనిలో. అంటే వంటకి మనం ఈ వాటర్ వాడినప్పుడు దానిలో ఉండే ఫుడ్ న్యూట్రిషన్ ఇవన్నీ కూడా మన బాడీకి అందడం లేదు. అదే మనం అయోనియాతో మనం కుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానిలో ఉండే ఇంపార్టెంట్ పోషకాలన్నీ కూడా మన బాడీకి వంట పట్టేలా చేస్తుంది. ఇది కూడా 9.5 pH వాటర్ అండి. ఒకసారి చూడండి ఎంత తేడా ఉంది. అంటే నార్మల్ వాటర్ తో కుక్ చేసినప్పుడు మనం తినే ఫుడ్ లో ఉండే ఇంపార్టెంట్ న్యూట్రిషన్స్ ఇవన్నీ కూడా మన బాడీకి అందడం లేదు. అది వండుతున్నాం బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ వాటర్ తో మనం కుక్ చేసుకున్నామో చూడండి, దానిలో ఉండే ప్రతిదీ కూడా మన బాడీకి వంట పడుతుంది. అలానే ఇంకొక టెస్ట్ చేద్దాం. పసుపు కూడా మనం అన్నింటిలో వాడుతూ ఉంటాం. ఒకసారి ఇది కూడా చూద్దాం. 2 గ్లాసుల్లో కొంచెం పసుపు తీసుకున్నాము. ఒక దానిలో నార్మల్ వాటర్ పోస్తున్నాను. పసుపు కలర్ ఏంటంటే అందరికీ తెలిసి పసుపు కలర్ పసుపే, పచ్చగానే ఉంటుంది. నార్మల్ వాటర్ తో కుక్ చేసినప్పుడు ఇలా ఉంది. కానీ ఎప్పుడైతే మనం అయనైజ్డ్ వాటర్ తో మనం కుక్ చేయడం మొదలు పెట్టామో మన ఫుడ్ ఇలా ఉంది చూడండి. అంటే ఏంటి దీనిలో తేడా అంటే యాక్చువల్ మన పసుపు బొమ్మ ఎరగదీసినప్పుడు లోపల ఉండే ఒరిజినల్ కలర్ ఇదండి, సింధూరం కలర్. అంటే దానిలో ఉండే పోషకాలన్నీ కూడా మన బాడీకి వంట పట్టేలా చేస్తుంది దీంతో మనం కుక్ చేయడం వల్ల. ఇలా మనం మీ ఇంట్లో ఉండే వంటగదిలో ఉండే అన్నిటితో మీరు ఈ టెస్ట్లు చేయించండి కావాలంటే. నేను పక్కన పెట్టేస్తున్నా. అలానే మనం తినే కూరగాయలు, ఆకుకూరలు వీటిలో డేంజరస్ కెమికల్స్ మనం డిస్కస్ చేస్తాం. ఒకసారి దానికి సంబంధించి ఒక టెస్ట్ చేద్దాం. నార్మల్ గా మనం ఏం చేస్తాం, మనం బయట నుంచి తీసుకొచ్చిన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ అవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే నార్మల్ వాటర్తో మనం కడుగుతూ ఉంటాం. ఇది మనం ఇంట్లో వాడే పూజ ఆయిల్ అండి, నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనె ఎందుకు ఇదే స్పెషల్ గా ఆయిల్ తీసుకున్నానంటే ఈ నువ్వుల నూనెలో ఉండే ప్రాపర్టీస్ వర్షం పడినా కారిపోకూడదని పురుగు మందుల కంపెనీలు వాళ్ళు తయారు చేస్తున్న ఆయిల్ యొక్క ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ ఒకటే కాబట్టి దీని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనం వేరే ఆయిల్స్ తో చేస్తే మళ్ళీ టెస్ట్ కాదు. మీరు ఇంట్లో ఉండే పూజ ఆయిల్ తో మీరు ఒకసారి డివైస్ ఉన్న వాళ్ళు మీరు చెక్ చేసుకోవచ్చు. రెండిట్లో కొంచెం నేను ఆయిల్ తీసుకున్నాను. దానిలో నార్మల్ వాటర్ తో మనం చూద్దాం. మామూలుగా ఏంటంటే ఆయిల్ వాటర్ ఎప్పుడు కలవండి, మనం సంవత్సరాల తరబడి తపస్సు చేసినా, ఎందుకంటే దాని సర్ఫేస్ డెన్సిటీ ఇవన్నీ డిఫరెంట్ కాబట్టి ఎప్పుడు కలవు. మనం 11.5 వాటర్ మన డివైస్ నుంచి వస్తుంది. 10.5, 11.5 వాటర్. ఇది 11.5 వాటర్. ఈ 11.5 వాటర్ తో మనం క్లీన్ చేయడం వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. వావ్, ఒక్కసారి నేను పైకి 2 లేపు చూపిస్తాను. చూడండి, ఇది ఎంతకాలం ఇలానే ఉంటుంది. ఎందుకంటే మనం అన్ని క్లీన్ చేసి శుభ్రంగా కడుక్కున్నాం అనుకుంటున్నాం, కానీ మనం కడిగినా సరే దాని మీద ఉండే పురుగు మందుల అవశేషాలు ఏవి కూడా పోవడం లేదు. అదే ఒక పావు గంట 20 నిమిషాలు మన డివైస్ నేను తీస్తున్న ఈ 10.5, 11.5, 12 pH వాటర్ లో నానబెట్టడం వల్ల దాని మీద ఎటువంటి పురుగు మందు అవశేషాలు మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. సో ఇది ఒక టెస్ట్ అండి. అలానే కాఫీ, టీ, ప్లాంట్స్ పోసుకోవడానికి, కుకింగ్ కి, ఇవన్నీ మనం డ్రింకింగ్ వాటర్ చూస్తాము. నెక్స్ట్ ఆల్కహాల్ టెస్ట్ ఆల్రెడీ పోయినసారి చూస్తాం. మనం నెక్స్ట్ డెమోలో చూద్దాం. ఆల్కహాల్ సంబంధించిన డెమో కూడా చూపిద్దాం. ఎందుకు ఇంత మిరాకిల్ జరుగుతుంది, దీనిలో ఏం జరుగుతుందని చూస్తే దీన్ని
అయనైజర్ అంటారండి. ఇప్పుడు మనం జనరల్ గా మనం రోజు ఆర్ఓ వాడేది జస్ట్ టీడీఎస్ కంట్రోల్ చేసుకోవడానికి వాడేది మాత్రమే. దాన్ని ఆర్ఓ సిస్టమ్ అంటారు, రివర్స్ ఆస్మోసిస్ సిస్టమ్ అంటారు. దీన్ని ఎలక్ట్రాల్స్ ఎన్హాన్సర్ ఉంటుంది లోపల, ఎలక్ట్రానిక్స్ ఛాంబర్ లో మనం ఇచ్చిన వాటర్, మనం 150 టీడీఎస్ ఉన్న మన వాటర్ డివైస్ చేయడం వల్ల మన డివైస్ లో 2 ఫిల్టర్స్ ఉంటాయండి. ఆ 2 ఫిల్టర్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే రిమూవ్ సెగ్మెంట్ ఉన్న, రస్ట్ ఉన్న, లెడ్ ఉన్న, క్లోరిన్ ఉన్న, బ్యాక్టీరియా ఉన్న, ఒక్కోసారి మున్సిపల్ వాటర్ స్మెల్ వస్తుంది, ఓడర్స్, అలాంటి వాటిని రిమూవ్ చేయడానికి ఆ 2 ఫిల్టర్స్ ఉపయోగపడతాయి. అక్కడి నుంచి లోపలికి వచ్చిన తర్వాత లోపల టైటానియం ప్లేట్స్ మీద ప్లాటినం కోటింగ్ ఉంటుందండి. 7 డిప్డ్ అంటే 7 టైమ్స్ ఉంటుంది ప్లాటినం కోటింగ్. అంటే బెస్ట్ ఎలక్ట్రిక్ కండక్టర్ ఎవరు అంటే టైటానియం, దానికంటే బెస్ట్ ఎవరు అంటే ప్లాటినం. సో ప్లాటినం కోటింగ్ ప్లేట్స్ దీనిలో ఉన్నాయి. ఎప్పుడైతే మనం పంపించిన వాటర్ దానిలో ఫ్లో వెళ్తూ ఉంది ఆ ప్లేట్స్ మీద, అయనైజేషన్ ప్రాసెస్ ద్వారా మనకి కావాల్సిన కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, జింక్, ఫాస్ఫరస్ లాంటి ఆల్కలైన్ మినరల్స్ అన్ని కూడా పైన హోస్ నుంచి వస్తాయి. ఇవి మనం తాగడానికి వాడుకుంటాం. అలానే మన వాటర్ లో మనకు తెలియకుండా మొన్న ఎసిడిక్ మినరల్స్, క్లోరిన్, ఫ్లోరిన్, సల్ఫేట్స్, బ్రోమైడ్స్ లాంటి ఎసిడిక్ మినరల్స్ మొత్తం కూడా కింద హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. దీన్ని ఎసిడిక్ వాటర్ అంటారు, వేస్ట్ వాటర్ కాదు, ఎసిడిక్ వాటర్. ఇది మనం మొక్కలు పోసుకోవడానికి, ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి, వాషింగ్ మిషన్ లో వాడుకోవచ్చు. సో ఇక్కడ మన వాటర్ లో ఉన్న మినరల్స్, ఆల్కలైన్ మినరల్స్ ని, ఎసిడిక్ మినరల్స్ ని సపరేట్ చేసి ఒక మెడికల్ డివైస్. మనకి ఈ ఆల్కలైన్ మినరల్స్ అనేది మన బాడీకి చాలా అవసరం. ఇవి మనకి జస్ట్ లిటిల్ బిట్ లో అవసరం అంతే తప్ప ఎక్కువ అవసరం లేదు. సో ఈ రెండింటిని ఎప్పుడైతే సపరేట్ చేసి మనం ఈ ఆల్కలైన్ మినరల్స్ తీసుకున్నామో, మన బాడీలో అన్ని ఆర్గాన్స్, ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ప్రతి పార్ట్ లో 70-80% వాటరే ఉంది. మన లంగ్స్ లో కానీ, బ్రెయిన్ లో కానీ, హార్ట్ లో కానీ, స్టమక్, స్కిన్, మొత్తం అన్నిట్లో కూడా, కిడ్నీస్ అన్నిట్లో. అంటే ఇలా మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ యొక్క పిహెచ్ వాల్యూ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మన ఇంట్లో ఇలాంటి వస్తువులన్నీ చాలా ఉన్నాయి. ఏసీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, లేదంటే కార్లు, బంగ్లాలు, ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటి మనం లక్షలు ఖర్చు పెడతా ఉన్నాం. కానీ మన ఒంట్లో ఇవన్నీ ఉన్నాయి, వీటికి సంబంధించి మనం ఏ కేర్ తీసుకోవట్లేదు. ఒకవేళ ఏదైనా కరెంట్ ప్రాబ్లం వచ్చో, లేదా ఇల్లంతా పాడైపో మొత్తం ఏదైనా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం మొత్తం దగ్ధమైనా సరే, మళ్ళీ 20 లక్షలు, 50 లక్షలు, ₹1 కోటి పెడితే ఇవన్నీ మళ్ళీ మనం కొనుక్కోవచ్చు. కానీ మన ఆర్గాన్ పాడైపోయిందంటే మనం ఎంత పెడితే మన ఆర్గాన్ మళ్ళీ మనం తెచ్చుకోగలుగుతాము. ఇచ్చటి ఆర్గాన్స్ అమ్మబడినని ఎక్కడ బోర్డు కనబడదండి, హైదరాబాద్ లోనే కదా, ఎక్కడా కనబడదు. ఎందుకంటే ఆర్గాన్స్ అంత ఈజీగా దొరకవు. ఒకసారి ఎప్పుడు అర్థమవుతుంది ఆరోగ్యం మహాభాగ్యం, మనం చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకున్నాం, అప్పుడప్పుడు అవసరమైనప్పుడు ఇంట్లో చదువుకుంటాం. అది ఎప్పుడు అర్థమవుతుందంటే మనకు అనారోగ్య సమస్య వచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఐసీయూలో ఉన్నప్పుడు, అంటే గాలి పీల్చడం కూడా కష్టమైనప్పుడు దాని ప్రాబ్లం మనకు అర్థమవుతుంది. దయచేసి ఫ్రెండ్స్, మనకి అందరికీ అంత దూరం వెళ్ళకుండా మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళకి కానీ అందరూ తాగడానికి రకరకాల వాటర్లు ఉన్నాయి. అందరం ఆరోగ్యంగా ఉండి హాస్పిటల్కి వెళ్లకుండా మన ఇంట్లోనే హెల్తీగా ఉండడానికి దేవుడిచ్చిన మనకు ఒక అద్భుతమైన అవకాశం అయోనియా వాటర్. సో ఆ వాటర్ తాగడం వల్ల మన బాడీలో అన్ని ఆర్గాన్స్ కూడా చాలా యాక్టివ్ గా ఉంటాయి. ఒకసారి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనం తాగే వాటర్ ఇందాక మనం ఆర్గో వాటర్ రెండో గ్లాస్, రెండవ గ్లాస్. ఇప్పుడు మనం తాగే ఆర్గో వాటర్ ఇంత డేంజర్ ఉందండి. అంటే ఇలా ఇప్పుడు మన పిల్లల కోసం మనం ఇంత కష్టపడుతున్నాం. మన పిల్లలకు రోజు మనం ఇస్తున్న ఈ ఆర్ఓ వాటర్ pH 2 pH 3 pH వాటర్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఆర్గాన్స్ బాగుంటే పాడైపోతాయా? మన ప్యాంక్రియాస్ యొక్క pH 8.0 నుంచి 8.3 ఉండాలి. కానీ మనం తాగే ఆర్ఓ వాటర్ యొక్క pH ఎంత ఉంది అంటే 2 pH, 3 pH, 4 pH. ఇలా అంటే మన పిల్లల ఆరోగ్యం కోసం, మన పిల్లల కోసం ఇంత కష్టపడుతున్నాం. పిల్లలు ఆరోగ్యంగా ఉండి రేపు వాళ్ళ చదువు, సంస్కారంతో పాటు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు హెల్త్ ఎంజాయ్ చేయగలుగుతారు. కాబట్టి మన పిల్లల కోసమే మనం ఈ రోజే డెసిషన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. సో చాలా ఉపయోగపడుతుంది. అలానే మనకి ఏదైనా ఒక హార్ట్ అటాక్ కానీ, కడుపు నొప్పి, లేదా కన్ను నొప్పి, పంటి నొప్పి ఏదో వచ్చింది, మన దగ్గర ₹1 అండి, నా ₹1 నీకు ఇస్తాను, మన పెయిన్ ఎవరైనా తీసుకుంటారా? ఎవరు తీసుకోరు. సో మనం భరించాలి కాబట్టి మనం హెల్తీగా ఉండాలి ఫస్ట్, తర్వాత మన ఫ్యామిలీ హెల్తీగా ఉండాలి. ఇక్కడ 2 రకాల ఫ్యామిలీస్ ఉన్నాయండి, ప్రివెన్షన్ ఫ్యామిలీ, ట్రీట్మెంట్ ఫ్యామిలీ. ప్రివెన్షన్ ఫ్యామిలీ ఏంటంటే మన ఇంట్లో మనం ఉండి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇమ్యూనిటీని పెంచుకుంటూ లైఫ్ టైం హ్యాపీగా ఉంటూ ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళకుండా మెంటల్ హెల్త్ అంటే మెంటల్ పీస్ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళామంటే ఖచ్చితంగా మనకి మెంటల్ పీస్ ఉంటుంది. సో అలానే ట్రీట్మెంట్ ఫ్యామిలీ, ప్రతిదానికి మనం హాస్పిటల్కి వెళ్ళడం, పేషెంట్ గా జాయిన్ అవ్వడం, ఎక్కువ ఖర్చు అవ్వడం, ఒకదానికంటే టాబ్లెట్ వాడడం, ఇంకో దానికి సైడ్ ఎఫెక్ట్ రావడం, అలానే ఇమ్యూనిటీ పాడైపోవడం, ప్రతిసారి కూడా ఈ హాస్పిటల్కి వెళ్ళి ప్రతిసారి కూడా టెన్షన్స్ తోటి మన సంపాదించిన డబ్బుల్లో 60%, 70%, ఒకసారి 100% ఖర్చు పెట్టినా మనిషి వెనక రాలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఈ ఫ్యామిలీలో ఉండాలి, ఈ ఫ్యామిలీలో ఉండాలి, మనందరం కూడా ప్రివెన్షన్ ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటాం. సో ప్రివెన్షన్ ఫ్యామిలీలో ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా నా అడ్వైజ్ ఏంటంటే ఇలాంటి అయోనైజ్డ్ వాటర్ తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటాము. ఓకే, మనం ఇల్లు కొంటున్నాము, పిల్లల కోసం చాలా ఖర్చు పెడుతున్నాము, ఫర్నిచర్ కొంటున్నాం, లక్షలు కోట్లు పెట్టి ఫర్నిచర్ కొంటున్నాము, ఇవన్నీ కొంటున్నాం.
సో ఇవి ఇంపార్టెంట్ కాదనడం లేదు, కానీ వాటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యామిలీ. ఈ రోజు మన ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు మనం అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా డైరెక్ట్ గా హెల్త్ ఇచ్చే వస్తువులు మన ఇంట్లో ఏం లేవు. సో మన ఇంట్లో ఒక హెల్త్ ఇచ్చే వస్తువు ఉండాలి, అది కూడా ఒక లాంగ్ టర్మ్ పనిచేయాలంటే ఈ రోజే డెసిషన్ తీసుకోండి. మీ భార్య, పిల్లలు, అమ్మా, నాన్న అందరూ హ్యాపీగా ఉండడం కోసం ఈ డెసిషన్ తీసుకునేటప్పుడు మనం చేయాల్సిన ఇంకో పని ఏంటంటే, ఎవరో తెలియని వాళ్ళని దీని గురించి అడగొద్దు ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ ఇమ్మీడియట్ అప్లయన్స్ మిమ్మల్ని ఎవరైతే ఇంట్రడ్యూస్ చేసి ఈ రోజు ఎవరైతే ఈ జూమ్ కి అటెండ్ చేశారో వాళ్ళతో మీరు కూర్చొని డిస్కస్ చేయండి. 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట, 2 గంటలు, నో ప్రాబ్లం. కానీ దీని గురించి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇది నేను కొనుక్కోవచ్చా అని చెప్పి తెలియని వాళ్ళని అడగొద్దు. ఒక ఊర్లో ఒక రాజుగారు ఉన్నారు. ఆయన ఒక రోజు ఒక గుర్రం మీద వెళ్తూ ఒక నది అడ్డం వచ్చింది మధ్యలో. ఈ నది అడ్డం వచ్చినప్పుడు గుర్రం లోపలికి వెళ్ళాలంటే ధైర్యం చాలని, అంటే ఒకవేళ మునిగిపోద్దామని భయంతో ఆ చుట్టుపక్కల చూస్తే ఎవరు కనబడలేదు. చివరికి చిన్న పిల్లవాడు ఆడుకుంటూ కనబడ్డాడు. ఆ పిల్లని చూస్తే రేటు అంటే వచ్చాడు. నా గుర్రం ఆ చివరికి వెళ్తుందా అంటే నీటిలో పోద్ది. ఎంత అవుతుందంటే ఏం లేదు, ఈజీగా పోద్ది, చాలా ఈజీగా పోద్ది అని చెప్పాడు. సరే రాజుగారికి ఎప్పుడైతే ఒకరు కాన్ఫిడెన్స్ ఇచ్చారో ఆటోమేటిక్ పెరుగుతుంది కదా. ఈ రాజుగారు వాటర్ లోకి వెళ్ళడం మొదలు పెట్టాడు. నడుస్తా ఉంటే గుర్రం పోతా ఉంటే ముందు కాళ్ళు తడుస్తా ఉన్నాయి, కొంచెం కాళ్ళు అరికాళ్ళు సగం కాళ్ళు మునిగి, ఫుల్ కాళ్ళు మునిగి, రాజు కాళ్ళు కూడా తడుస్తా ఉన్నాయి. రాజు మునిగిపోయే స్టేజ్ లో వెనక్కి వచ్చేసి ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి నిలబెట్టి అడుగుతుంటే, అరే ఎట్లా పోవట్లేదు కదా, చాలా లోతున్నట్టుంది కదంటే, నాకేం తెలుసు రాజుగారు, నా బాతు చిన్నదే, రోజు ఈ చివరి నుంచి ఆ చివరి వాకింగ్ చేసి రోజు అటు ఇటు తిరుగుతానే ఉంటది. సో అది నా బాతు చిన్న బాతు పోయినప్పుడు మీది పెద్ద గుర్రం కదా, 2 కాళ్ళతో నా బాతు పోయింది. రాజుగారే ఎందుకు రాంగ్ పర్సన్ అడిగాడు. ఆ పిల్లవాడు తెలియదు, వాడికి ఉన్న అవగాహన అంతవరకే, లోతు గురించి వాటి గురించి తెలియదు, వాడికి బాతు పోయి రావడమే తెలుసు. అలానే మనం ఇంత డెమాన్స్ట్రేషన్ చూసిన తర్వాత మనం ఎవరో తెలియని వాళ్ళని అడిగాం అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, వాటర్ గా 2 లక్షల రూపాయల ఎందుకు అని క్వశ్చన్ అడుగుతారు కామన్. అందుకనే రైట్ పర్సన్ దగ్గర డెసిషన్ తీసుకోండి. మన దగ్గర ఉన్న డివైస్లు కూడా మన కోసం 3 టైప్స్ ఆఫ్ డివైస్లు ఇవ్వడం జరిగిందండి. ఎక్స్ బ్లూ అంటారు. దీనిలో ఇలా మనం చూస్తున్న ప్లేట్స్, ఆ టైటానియం ప్లేట్స్ మీద ప్లాటినం కోటింగ్ ఉన్న ప్లేట్స్ 5 ప్లేట్స్ ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 1,97,925. దీనిలో ఆటోమేటిక్ డ్రైన్ సిస్టమ్ ఉంటుందండి. ఈ క్లీనింగ్, డీప్ క్లీనింగ్ సిస్టమ్ అలాంటి అవసరం లేదు. అలానే దీని ప్లేట్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. దీనిలో ఆల్కలైన్ వాటర్ వస్తుంది, అంటే మనం చూసిన వాటర్. అలానే ఎసిడిక్ వాటర్ కూడా వస్తుంది, మన ఫేస్ వాష్ చేసుకోవడానికి, ఏదైనా పుండ్లు పడిన స్ప్రే చేసుకోవడానికి వాటికి సంబంధించిన ఎసిడిక్ వాటర్ వస్తుంది. చిన్న పిల్లలు కానీ భోజనం మధ్యలో కానీ తాగడానికి ఒక ప్యూరిఫైడ్ వాటర్ అని ఒక వాటర్ వస్తుంది. pH వచ్చేసి 5 to 10 ఉంటుంది. ఒక ఫిల్టర్ ఉంటుంది, ఎల్ఈడి ఇండికేటర్ ఉంటుంది. పర్ మినిట్ 2 liters వస్తుంది. అలానే నెక్స్ట్ మోడల్ 7 ప్లేట్స్ ఉంటుంది. ఎక్కువ మంది వాడే మోడల్ ఇది. 7 ప్లాటినం ప్లేట్స్. దీనిలో ఆటో డ్రైన్ సిస్టమ్ ఉంటుంది. అలానే ఎస్ఐ బేస్, ప్లేట్ సైజ్ కూడా ఇంత ముందు డివైస్ కంటే దీనిలో పెద్ద సైజ్ ఉంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మన ఇంట్లో పెట్టుకున్నా కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా అబ్బా ఇది భలే ఉంది, ఎక్కడ కొన్నారు, ఎంత కాస్ట్ అని అడుగుతారు ఖచ్చితంగా. సో దానికి చెప్పడం ముందు ఆ వాటర్ గురించి ఇంపార్టెన్స్ చెప్పి దానికి కాస్ట్ చెప్పండి. అలానే దీనిలో 4 రకాల ఆల్కలైన్ వాటర్ వస్తుందండి. 8 pH, 8.5, 9, 9.5, 10 అట్లా డిఫరెంట్ 4 pH 4 టైప్స్ ఆఫ్ ఆల్కలైన్ వాటర్ వస్తుంది. అలానే ఎసిడిక్ వాటర్ వస్తుంది. 3 pH, 4 pH, 5 pH, 6 pH అలా ఎసిడిక్ వాటర్ వస్తుంది. ఒక ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది. అంటే మొత్తం ఒక డివైస్ 9 రకాల వాటర్ వస్తుంది. 9 రకాల వాటర్ వస్తుంది. pH 4 pH నుంచి 10.5 వరకు హైయెస్ట్ వస్తుంది. పర్ మినిట్ 2 liters, 2.5 liters పట్టుకోవచ్చు. ఇది ఆపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఆన్ ఆఫ్ అన్ని కూడా మిమ్మల్ని ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళకి అడిగితే మీకు అదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా ఏంటి అనేది. నెక్స్ట్ డివైస్ వచ్చేసి 12 ప్లేట్స్. సూపర్ డివైస్ అండి. ఆల్రెడీ ఆ లైన్ సార్ వాళ్ళ ఇంట్లో, నిన్న ఖాదర్ షఫీ సార్ వాళ్ళ ఇంట్లో చూసాను డివైస్. చాలా బాగుంది డివైస్. అన్నిటికంటే అంటే బెస్ట్ అంటే ఈ డివైస్. దీనిలో 12 ప్లేట్స్ ఉంటాయి. అంటే ఎందుకు నంబర్ ఆఫ్ ప్లేట్స్ పెరిగింది దీనిలో అంటే వాటర్ క్వాలిటీ పెరుగుతుంది. మనం ఒక 4 కలిసి పనిచేసిన దానికి, ఒక 7 కలిసి సేమ్ ఈక్వాలిటీ పర్సనల్ పనిచేసిన దానికి 12 మంది పనిచేస్తే చాలా తేడా ఉంటుంది. సో అలా 12 ప్లేట్స్ ఉండటం వల్ల దీనిలో వాటర్ క్వాలిటీ మారుతుంది, కొంచెం పెరుగుతుంది. ఇంకా దీనిలో కూడా ఆటో క్లీన్ సిస్టమ్ ఉంటుంది. ప్లేట్ సైజ్ కూడా ఇంత ముందు దానికంటే కూడా దీనిలో ఇంకా కొంచెం పెద్ద సైజ్ ఉంటుంది. 4 ఆల్కలైన్ వాటర్, 4 ఎసిడిక్ వాటర్. వీటితో పాటుగా ఇప్పుడు మనం కూరగాయలు కడుక్కోవడానికి కింద మీకు 11.5 pH వాటర్ చూపించారండి. ఆ 11.5 pH వాటర్ కూడా 12 pH వరకు వస్తుంది. అంటే కూరగాయలు కడుక్కోవడానికి కూడా దీనిలో ఒక స్పెషల్ వాటర్ లాగా వస్తుంది. ఆల్కలైన్ వాటర్ వస్తుంది, ఎసిడిక్ వాటర్ 11.5. అలానే స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ 2.5 వాటర్ వస్తుంది. 2 pH వాటర్. సపోజ్ ఏదైనా పుండు చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, దాని మీద స్ప్రే చేస్తే చాలా ఆటోమేటిక్ అది కంట్రోల్ అయిపోతుంది. అలా ఒక స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ వస్తుంది, ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది. నాకు యాక్చువల్లీ నేను పన్ను నొప్పి ఉంది. రాత్రి ఆలోచిస్తే అప్పుడు నేను ఆదివారం, డాక్టర్లు ఎవరు లేరు. మన దానిలో 2.5 వాటర్ పైనుంచి మనకి 11.5 వాటర్ వచ్చిన 2.5 వాటర్ తో పొక్కులు ఇచ్చాను. ఇప్పుడు మార్నింగ్ మీకు డెమో చెప్పగలుగుతున్నాను. అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇలా 2.5 నుంచి 12 pH వాటర్ వరకు వస్తుంది.
దీనిలో కూడా మనకి ఆన్ ఆఫ్ వాల్వ్ ఉంటుంది. పర్ మినిట్ 3 లీటర్స్ వరకు మనం తీసుకోవచ్చు అండి. ఇలా మొత్తం మనకి 3 రకాల డివైస్లు ఉన్నాయి. ఇంకోటి 9 ప్లేట్స్ డివైస్ ఉందండి. అది కూడా ఇందాక ఫైర్ రవిచంద్ర సార్ చూపించారు. ఆ డివైస్ కూడా మొత్తం ఫుల్లీ ఆటోమేటిక్ టచ్ స్క్రీన్ తో పనిచేస్తుంది. అదొక మంచి డివైస్. అలానే ఇప్పుడు కంపెనీ మనకు ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చిందండి. ఏంటంటే ఒకవేళ ఇప్పుడు మనం డివైస్ తీసుకుంటే అంటే వెరీ లిమిటెడ్ ఆఫర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ ఆఫర్ ఏంటంటే ఎవరైతే మనం డివైస్ కొనుక్కున్నామో దానిలో 50% క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తాం. 50% అది వెరీ సూన్, మరి ఎన్ని రోజులు ఏమి తెలియదు. సో ఇప్పుడైతే మాత్రం ప్రెజెంట్ కొనుక్కున్న వాళ్ళకి మీరు తీసుకున్న డివైస్ లో ఇది సపోజ్ మనం 2,35,000 డివైస్ తీసుకున్నాం. దీనిలో 35,000 జిఎస్టీ పోను 2 lakhs ఉంది కదా, దాన్ని బై 2 చేస్తే ఒక 50% అంటే 1 lakh వరకు ఎవ్రీ మంత్ సంథింగ్ అమౌంట్ చొప్పున అంటే 30 months పాటు మనకి రావడానికి కంపెనీ ఒక స్పెషల్ ఆఫర్ పెట్టింది. ఇది వెరీ లిమిటెడ్ ఆఫర్. సో ఈ విధంగా ఎంత మంచి డెమాన్స్ట్రేషన్స్ ఇవ్వడానికి నాకు ఈ రోజు అవకాశం ఇచ్చిన లైన్స్ సార్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, అలానే లైన్స్ టీమ్ కి, జూమ్ ట్రైనర్స్ కి, అలానే లైన్స్